15వ అధ్యాయం. 1 Corinthians 15th chapter verse 58. కాగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అమ్మా స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు చదవండి. ఎవరైనా ఇంగ్లీష్ చదవండి. కన్నడ ఏన్రీ ఓద్ತೀರಾ? ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಕೊರಿಂಥಿಯರಿಗೆ ಬರೆದ 15ನೇ ಅಧ್ಯಾಯ, 1ನೇ ಪತ್ರಿಕೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 58ನೇ వాక్య. నిద్రపోతుంటాడు ఏం సార్ ఈ జనార్దన్ గారు? ನೀವು ಕರ್ತನ ಸೇವೆಯಲ್ಲಿ ಪಡುವ ಪ್ರಯಾಸವನ್ನು ನಿಷ್ಫಲವಾಗಿರುವಂದು, ನಿಷ್ಕಲಗ ಅಲ್ಲ, ನಿಷ್ಫಲ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడింది? మీరు ఈ వాక్యంలో మనం ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, దాన్ని తీసేయండి. మీ ప్రయాసము ప్రభునందు. దాంట్లో కూడా మీ ప్రయాసం, కొరింథీ సంఘస్థుల యొక్క ప్రయాసం, ప్రభు సేవ విషయమైనటువంటి వారి ప్రయాసం, దీని గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మన ప్రయాసం ఏంటి? మనం ప్రయాస పడుతున్నామా? ప్రయాసం లేకుండా సునాయాసంగా జీవిస్తుంది క్రైస్తవత్వం. కంఫర్ట్ జోన్లో ఉంది క్రిస్టియానిటీ, కదా? సేవ కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఒక భద్రతా వలయములో దేవుని బిడ్డలు ఉన్నారు. మాకేమండి బాగానే ఉన్నాం. సేఫ్ జోన్లో ఉన్నారు దేవుని ప్రజలు. కానీ ఈ సేఫ్ జోన్లో ఉండడం మంచిది కాదు. సేఫ్ జోన్లోంచి డేంజరస్ జోన్లోకి మనం రావాల్సిన అవసరం ఉంది. సేఫ్ జోన్లో ఉన్నటువంటి దానియేలు డేంజరస్ జోన్లోకి వచ్చాడు, సింహాల గుహలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాదండి, సేఫ్ జోన్లో ఆఫీసులో జాబ్ చేసుకుంటున్నట్టు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేవాళ్ళు సేఫ్ జోన్లో నుంచి డేంజరస్ జోన్లోకి వచ్చారు. 7 అంతల అగ్ని. దేవుని స్తోత్రం. మనం చాలాసార్లు సేఫ్ జోన్ ఈజ్ సేఫ్టీ అనుకుంటాం, కానీ డేంజరస్ జోనే సేఫ్టీ. అక్కడ ఉన్న సేఫ్టీ కన్నా సింహాల గుహలో దానియేలు అనుభవించినటువంటి సేఫ్టీ చూసారా? ఇంట్లో ఉన్నదానికన్నా, లేకపోతే ఆఫీసులో ఉన్నదానికన్నా అగ్ని మంటల్లో తాను అనుభవించినట్టు ముగ్గురు అనుభవించిన సేఫ్టీ, కదా? సేఫ్టీ ఎక్కడ అనుకుంటాం మనం? సేఫ్ ప్లేస్లో సేఫ్టీ అనుకుంటాం, కానీ దేవుని వాక్యంలో రాయబడింది డేంజరస్ ప్లేస్లో కూడా మనం సేఫ్గా ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. సంఘములో ఉన్నప్పుడు సేఫ్టీ అనుకుంటాం, ఇంట్లో ఉన్నప్పుడు సేఫ్టీ అనుకుంటాం, కానీ ఈ మనుషుడి గురించి రాయబడింది, పేతురుని గురించి రాయబడింది, 2 సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు అని రాయబడింది. ఏమండి, ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయన? జైల్లో మిమ్మల్ని లేస్తే మీకు నిద్ర వస్తుందా? అది కాక 2 సైనికుల మధ్యలో మనోడు ఏం చేస్తున్నాడు? అది ఎందుకు నిద్ర వచ్చింది ఆయనకి? ధైర్యంగా నేను విడిపించబడతాననేది వాస్తవం. కారణం ఏంటంటే నేను వాక్యము బోధించినటువంటి నా సంఘము నా కోసం ప్రార్థిస్తుంది. వారు ప్రార్థిస్తున్నప్పుడు వారు పేతురు పాస్టర్ యొక్క ప్రార్థన మీద ఆధారపడలేదు. పేతురు పాస్టర్ గారే విశ్వాసుల ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఏమండి, అంతేనా? ఈ రోజున పాస్టర్ ప్రార్థన మీద ఆధారపడుతున్నారు. కాదు, పాస్టర్ విశ్వాసుల ప్రార్థన మీద. అమ్మా,
మీరు మా కోసం ప్రార్థన చేయండి. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అదేగా బైబిల్లో ఉంది. ఒక పాస్టరే అందరి కోసం ప్రార్థన చేయాలని లేదు. మీరు ఒకరికొకడు ప్రార్థన చేసుకోండి. మీ పాపాలు ఒప్పుకోండి, స్వస్థత పొందుకోండి అని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత మీరే ప్రార్థన చేసుకోండి, ఒకరితోనొకడు ప్రార్థన చేసుకోండి. అవసరమైతే సంఘ పెద్దలను పిలిపించి, సంఘ పెద్ద అని కాదు, సంఘ పెద్దలను అంటే ఆ ఆది సంఘములో చెదరిపోయినటువంటి విశ్వాసులు ఆయా ప్రాంతాల్లో కలిగిన సంఘములో అక్కడ మల్టిపుల్ లీడర్షిప్ ఉంది, బహుళ నాయకత్వం ఉంది. కానీ చాలా చోట్ల బహుళ నాయకత్వం ఉండదు. పాస్టర్ ఒకడే మొత్తం కదా, పాస్టరే మొత్తం చేస్తాడు. పాస్టరే ఫస్ట్ పాట, ఫస్ట్ ప్రార్థన ఆయనే, ఆరాధన ఆయనే, ప్రసంగం ఆయనే, ఆశీర్వాదాలు ఆయనే. ఇక్కడ మనకు అలా కాదు, బహుళ నాయకత్వం ఉంది. లీడర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ట్రైన్ అవుతున్న బ్రదర్స్ ఉన్నారు. ఇంకో 10 సంవత్సరాలకి షాలేం అలా ఉండడు. ఇంకో 10 సంవత్సరాలకి మన సేవకులందరూ అలా, వీళ్ళు ఇంకా వీళ్ళలో ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు సేవలోకి కాదా. అన్ని మార్పులు వచ్చేస్తాయి, ప్రజలు మారుతారు. ఏవో గొప్ప మార్పు ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు. రాసి పెట్టుకోండి మీరు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మనందరం కానీ బతికుంటేనా ఈ పరిచర్య చూస్తే ఇలా ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలహీనమై ఉండదు కానీ మరింత బలపడి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే లీడర్స్ లేస్తారు, నాయకులు లేస్తారు, తిమోతీలు లేస్తారు, యెహోషువాలు లేస్తారు, ఎలీషాలు లేస్తారు. దట్స్ వై దీనికి ఒక ఫ్యూచర్ ఒకటి ఉంది, దీనికి ఒక భవిష్యత్తు ఉంది ఈ మినిస్ట్రీకి. దేవుని స్తోత్రం. ప్రతి మినిస్ట్రీకి ఒక భవిష్యత్తు ఉంది, ప్రతి ఫ్యామిలీకి ఒక భవిష్యత్తు ఉంది లేదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొరింథీ సంఘం లాంటి సంఘం, ఇంత తన్నుకున్న సంఘం. వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు పిచ్చి పనులు చేశారు, సంఘంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పనులు చేస్తున్నారు. ఏంటి వాళ్ళు? అటువంటి సంఘములో ఆ సంఘాన్ని గురించి రాయబడిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. చదవండి. నా ప్రియ సహోదరులారా, చాలండి మన పాయింట్ అదే. కొరింథీ సంఘం ఏం చేస్తుందంట? ప్రయాసపడుతున్నారు. దే ఆర్ లేబరింగ్ ఇన్ ద లార్డ్. చదవమ్మా మలయాళంలో 1 కొరింథీ 15:58. అమ్మా టీపీటీ కూడా రెడీగా ఉండమ్మా. స్తోత్రం. అమ్మా ఇంగ్లీష్ టీపీటీ. అమ్మా లాస్ట్ మాట చదువు. అవర్ లేబర్, అవర్ యూనియన్ విత్ ద లార్డ్. అవర్ యూనియన్ విత్ ద లార్డ్, అవర్ లేబర్ ప్రొడక్టివ్గా మారుతుందంట. అంటే ఏమని అర్థం? మన లేబర్, మన ప్రయాసము దేన్నో ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొరింథీ సంఘ విశ్వాసులకి కాగా నా ప్రియ సహోదరులారా అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు? సంఘ సభ్యుల్ని. ఒకప్పుడు వచ్చి కలహాలతో ఉన్న సంఘము 15వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళందరూ ప్రభువు సేవలో ప్రయాసపడుతున్నారు. అది మన విజన్లో పార్ట్లో మొట్టమొదటి విషయం. సంఘ సభ్యులు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. కొరింథీ సంఘస్థులు ఆ పరిచర్యలో ఏమయ్యారట? ఫిలిప్పీ సంఘస్థుల గురించి రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడాల్సిన అవసరం లేదు. మీరు ఈ సువార్తలో నాతో కూడా పాలివారై ఉన్నారు. చర్చ్ మెంబర్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలి మినిస్ట్రీలో. ఈ రోజుల్లో మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కావడం లేదు కానీ మినిస్టర్ యొక్క విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మినిస్టర్ అంటే సేవకుడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మినిస్టర్ అంటే మంత్రి అని కాదు. మినిస్టర్ అంటున్నప్పుడు పూర్వం ఉన్న మాట సేవకుడు. చీఫ్ మినిస్టర్ అంటే ఏమని అర్థం? ముఖ్యమైనటువంటి సేవకుడు అని అర్థం కదా. ప్రైమ్ మినిస్టర్ అంటే ఏమని అర్థం? ప్రధాన సేవకుడు అని అర్థం. కానీ వాళ్ళని ప్రధాన సేవకుడు అన్నాం అనుకోండి, నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధాన సేవకుడు అంటే ఒప్పుకుంటారా వాళ్ళు?
మన మీడియానే మనోళ్ళు ఏమయ్యా పాస్టర్ గారు ఏంది ప్రధాన సేవకుడు ఏంటి, లేదు అంటే మన ముఖ్య సేవకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్, ముఖ్య సేవకుడేం సార్ ఆయన కాదా? పబ్లిక్ సర్వెంట్స్ అన్నారు. మినిస్టర్ అంటున్నప్పుడు మినిస్ట్రీ అంటే పని చేసేవాళ్ళు, పని చేసే ప్రతి వాడిని మినిస్టర్ అని ఇంగ్లీష్లో అంటున్నారు. ఇక్కడ రాబడింది విశ్వాసులు ఏం చేస్తున్నారు, మెంబర్స్గా ఉన్నవాళ్ళు మినిస్టర్స్ అయ్యారు. అది మనలో ఉన్న మార్పు. మెంబర్స్గా ఉన్నవాళ్ళు ఏం కావాలి, మినిస్టర్స్ కావాలి, అనగా పని చేసేవాళ్ళుగా మారాలి. ఏం పని చేయాలి? మందిరం కట్టే పనే, బేల్దారి పనే, పెయింటింగ్ వేసే పనే, ఇంకేం పని? ఇది స్పిరిచువల్గా కట్టబడుతుంది, ఆత్మీయంగా కట్టబడుతుంది. ఈ కట్టబడేటువంటి పనిలో నెహెమ్యా గ్రంథం మీరు చదివితే నెహెమ్యా ఒక్కడే కట్టుకోలేదు. నెహెమ్యా కట్టిన దాన్ని అతికించుకొని దాని పక్కనే వాళ్ళందరూ కలిసి పని చేశారు. అందువల్ల 52 రోజుల్లో ఏమైంది? మందిరం కాదు కట్టబడింది. ఎవరో ఒక ఆయన బైబిల్ చదువుకొని దేవుడు నాతో మాట్లాడాడు అని 52 రోజుల్లో మందిరం కట్టుకున్నాడు ఒక ఆయన. అరే బాబు, 52 రోజులు అనేది అది ప్రాకారమును గురించిన మాటే కానీ మందిరాన్ని గురించిన మాట కాదు. మందిరం కూడా డ్యామేజ్ అయింది ఆ సందర్భంలో. మనోళ్ళు లేఖనాల్ని వాళ్ళకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు అంతవరకే. ఈ మధ్య కాలంలో కూడా ఒక ఆయన అదే చెప్తున్నాడు దాని గురించి. నీవు నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఏమవుద్ది? రక్షించబడతావు. ఇప్పుడు అదే వాళ్ళు అంటున్నారు, నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకో, నాకు దేవుడు ఫ్రిడ్జ్ ఇస్తాడని నువ్వు హృదయంలో విశ్వసించు, నోటితో ఒప్పుకో, దేవా నువ్వు నాకు ఫ్రిడ్జ్ ఇవ్వబోతున్నది నీకు. అప్పుడు ఏమవుతుంది? చెప్పబడింది ఏంటి, మీరు దేన్ని అప్లై చేసుకుంటున్నారు? మనం చాలాసార్లు వక్రీకరించుకుంటున్నాం, లేఖనాల్ని వక్రీకరిస్తున్నాం. మనం పాత నిబంధనలో ఉన్నటువంటి ఫాస్టింగ్ని మనం వక్రీకరించి 40 రోజుల లెంట్ డేస్గా పెట్టుకున్నాం. సంఘానికి దీనికి అసలు సంబంధమే లేదండి. నాకు అర్థం కాక అడుగుతాను, అయ్యగారిని అడగాలి, కొన్ని ప్రశ్నలు అడగాలి. అప్పుడెప్పుడు 5వ శతాబ్దంలో ఆరంభమైంది, 1526లో దాన్ని అప్లై ఎలా చేస్తారండి? ఏమండి, 5వ శతాబ్దం 5th సెంచరీలో చేసిన దాన్ని 1000 సంవత్సరాల తర్వాత ఎలా అప్లై చేశారు? గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని సంఘానికి సంబంధించిందే కాదు. ఉపవాసం, లెంట్ డేస్ అనేటువంటి ఉపవాసం దేవుని సంఘానికి సంబంధించింది కాదు. కారణం ఏంటంటే సిలువ గుర్తు లేకపోతే దాన్ని కాల్చుకొని బూడిద రాసుకోవడం అనేది, ఆ బూడిద అంటే ఆ మట్టలతో చేసినటువంటి సిలువ యొక్క బూడిద కాదు అది. వాడు సాధారణంగా వంట చేసుకునేటప్పుడు ఆ మొద్దుల్ని వాటిని కాల్చుకుంటారు. సంఘము సత్యము తెలియనప్పుడు దుర్బోధలోకి వెళ్తారు. చాలామందికి ట్రూత్ తెలియదు. లెంట్ అంటున్నప్పుడు లాటిన్లో దాన్ని లెంగ్టెన్ అనే మాటలో నుంచి వచ్చింది. అంటే దాని అర్థం వసంతము, స్ప్రింగ్ అని అర్థం. వసంతం అంటే ఋతువులకు రాజుగా పేరుండబడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఋతువు కదా. అటువంటి అనుభవం, చిగురించే అనుభవం విశ్వాసులో జరగాలని 16వ శతాబ్దంలో జెస్యూట్స్ అనేబడినటువంటి క్యాథలిక్ గుంపు వాళ్ళు ఏర్పాటు చేసుకుందే కానీ క్యాథలిక్లోంచి బయటకు వచ్చిన మనకు సంబంధించింది కాదు అది. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి అని వీళ్ళు అంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు. సరే, ఒక చోటికి వెళ్తే బైబిల్ మిషన్ గ్రూప్ వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఏమ్మా ఉపవాసమా ఏంటి, ఎందుకు? లెంట్ డేస్ కూడా కాదు కదమ్మా అంటే, మోషే ఉపవాస దినాలు సార్ అని అన్నారు. అయితే దానియేలు ఉపవాస దినాలు ఉన్నాయి కదా. మోషే ఉపవాస దినాలంటే మోషే 2 సార్లు 40 రోజులు ఉన్నాడు కదమ్మా, మీరు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారేంటి అని అడిగా నేను. మనం బైబిల్ని మ్యాక్సిమం మనకు అనుకూలంగా డినామినేషన్లు వక్రీకరించాయి. యాష్ వెన్స్డే అంటున్నారు. ఇది యాష్ వెన్స్డే కాదు, ట్రాష్ వెన్స్డే. ఈ లెంట్ ఇదంతా మోసం. వాక్యం రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వడం కోసమే నేను స్ట్రాంగ్గా, మీరు వ్యతిరేకించినా పర్లేదు, సత్యం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సాంప్రదాయాన్ని చెప్పడం వల్ల మీరు సంఖ్యలలో ఉండిపోతారు, ఆత్మీయ సంఖ్యల్లో. సత్యము మిమ్మల్ని ఈ చైన్స్లో నుంచి, ఈ సంఖ్యల నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. ఒకవేళ సత్యం చెప్పడం మిమ్మల్ని గాయపరిచినా పర్లేదు, అలాగనే అబద్ధాలతో నేను మిమ్మల్ని ఆదరించలేను. అబద్ధాలతో ఆదరించబడేవాడు ఎంతకాలం ఆదరించబడతాడు? సత్యముతో కొద్ది గాయపరచబడినా పర్లేదు.
తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు గాయమైందని. వైద్యుడు చేసే గాయానికి ఒక అర్థం ఉంది లేదా? వైద్యుడు గాయం చేస్తానంటే అర్థం ఏంటి? లోపల ఉన్న చీమును తొలగించడానికి చేశాడు అంతవరకే, కానీ ఆ రోగి మీద ప్రత్యేకమైన ద్వేషం పెట్టుకొని కాదు ఆయన్ని కోసింది. ఆపరేషన్ చేయడంలో ఉద్దేశం అది. కాబట్టి దయచేసి దేవుని సంఘములో, కొత్త నిబంధన సంఘములో ఇవి లేనే లేవు. కారణం ఏంటంటే 3వ శతాబ్దం లేదా 4వ శతాబ్దం వరకు కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తికి కలలో ఒక గుర్తు కనిపించింది. 1వ శతాబ్దంలో సిలువ గుర్తు లేదు, 2వ శతాబ్దంలో సిలువ గుర్తు లేదు, 3వ శతాబ్దంలో సిలువ గుర్తు లేదు. 4వ శతాబ్దం నుంచే సిలువ గుర్తు అనేది క్రిస్టియన్ సింబల్గా చూపించబడింది. దానికి ముందు వరకు 3 శతాబ్దాల్లో ఉన్నటువంటి సింబల్ ఏంటో తెలుసా? ఫిష్. క్రైస్తవుడు అనడానికి సింబల్ ఏం పెడతారో తెలుసా? ఫిష్. అంటే చేపలు తినే క్రైస్తవులని కాదు దాని అర్థం. నేను మిమ్మలను మనుషులను పట్టు అంటే మనుషులు చేప. 3 శతాబ్దాల్లో క్రాస్ అనేది ఎవరికీ తెలియదు. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, కానీ తర్వాత నుంచి ఈ సిలువ గుర్తు, అందుకనే మన మందిరాలకు కానీ వీటికి ఎక్కడ సిలువ గుర్తులు మనం ఉపయోగించం. మనం సిలువ గుర్తుల యొక్క క్రిస్టియానిటీ అనేది ఫిజికల్ థింగ్స్తో ఆధారపడినది కాదు. శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మలో ఆరాధించాలి. శరీరంతో సంబంధం లేదు, శరీర సంబంధమైన విషయాలతో మనకు సంబంధం లేదు. ఆ రోజుల్లో వాళ్ళు సంవత్సరానికి 4 నెలల్లో ఉపవాసాలు ఉన్నాయి. 5వ నెలలోను, 7వ నెలలోను, 8వ నెలలోను, 10వ నెలలోను వాళ్ళకు ఉపవాసాలు ఉన్నాయి. ఈ ఉపవాసాల్లో వాళ్ళు బూడిదలో కూర్చుంటారు. బూడిద రాసుకోవడం కాదు, నెత్తి మీద రాసుకోవడం కాదు బూడిద చేసింది వాళ్ళు చేసిన పని. వాళ్ళు బూడిదలో కూర్చున్నారు, నెత్తి మీద పోసుకున్నారు. వీళ్ళు నెత్తి మీద పోసుకోవడం పోయిన సంవత్సరపు ఆ తాటాకుల ఆ కొబ్బరి ఏమంటారు ఆకులతో చేసినట్టు సిలువను గాల్చి, ఓ మనుషుడా నువ్వు మట్టి కాబట్టి మట్టికి వెళ్తావురా అని గుర్తు చేస్తూ నెత్తి మీద రాస్తున్నారు. వీళ్ళు అనుదినము బొట్టు పెట్టుకుంటున్నారు, మనం ఈ సీజన్లో బూడిదతో బొట్టు పెట్టుకుంటున్నాం. వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? దేవుని వాక్యంలో ఇటువంటి సాంప్రదాయాలు లేవు. ఇవన్నీ సాతాను సంబంధమైన సాంప్రదాయాలు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుజనంలో పాస్టర్ టీ పాలయ్య గారు తర్వాత దానికి ఆధారాలు చూపిస్తే నేను కూడా వారితో ఒక మంచి డిబేట్కి దిగడానికి రెడీగా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సత్యం పక్షాన నిలబడే వాళ్ళు మనకు కావాలి. సత్యం మాట్లాడేవాళ్ళు. సాంప్రదాయాలకు ప్రతినిధిని కాదు, సత్యానికి నేను ప్రతినిధి. యేసు ప్రభువుని పిలాతు ముందు చెప్పిన మాట, నేను ఎందుకు పుట్టానో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సాంప్రదాయాల గురించి మాట్లాడడం కాదు, సాంప్రదాయాల గురించి ఆయన వ్యతిరేకించాడు. శుద్ధీకరణ ఆచారం అనే సాంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. వాళ్ళ పండగల్ని ఆయన వ్యతిరేకించాడు. వాళ్ళ విధానాల్ని ఆయన వ్యతిరేకించాడు. వ్యతిరేకించకుండా ఉంటే ఆయన ఇంకొక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికి ఉండేవాడు యేసు ప్రభు. వాళ్ళని వ్యతిరేకించాడు కాబట్టి సిలువ వేశారు. అసలు దీన్ని పడగొట్టండి దేవాలయం అన్నాడు. దానివల్ల ఏంట్రా ఇది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన? దేవాలయం గురించి మాట్లాడతాడు. ఆరాధన గురించి అన్నప్పుడు మన ఆరాధన తప్పే వాళ్ళది తప్పే అన్నాడు. ఏంటిది, ఏం మాట్లాడుతున్నాడు? ఏదన్నా మంది కరెక్ట్ అని చెప్పాడా? లేదే, మంది అంతా తప్పని చెప్తున్నాడు. అయ్యా ఒక కాలం వస్తుంది అప్పుడు చేసే ఆరాధన కరెక్ట్, కానీ ఇదంతా డూప్ అంటున్నాడు. ఎలా ఉంటుంది వాళ్ళకి? మా మందిరాల్లోకి వచ్చి మా మందిరంలో వాక్యం చెప్పి మా వాళ్ళను విమర్శిస్తూ మా సిద్ధాంతాలను తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు దేవాలయం గురించి ఏమన్నాడు తెలుసా? ఈ మనం ఉన్నటువంటి దేవాలయం, మనం చూస్తున్న దేవాలయం ఒకరోజు కుప్ప కూలిపోద్ది, రాసి పెట్టుకోండి అని చెప్పలేదు, కానీ అన్నట్టుగా మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు రైనా? దేవాలయం కూలిపోవడం ఏంటి? వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇది చెప్పినటువంటి 36 సంవత్సరాలకి దేవాలయము యేసుప్రభు చెప్పినట్టు కుప్ప కూలిపోయింది. అరే అప్పుడు చెప్పినప్పుడు మనం అపార్థం చేసుకున్నాం ఆయన్ని. ఎలా జరిగింది చూడండి. ఆయన లేడు, అయినప్పటికీ కూడా ఆయన మాట నెరవేరిందని ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్రం. నువ్వు ఇక మీదట ఎన్నడూ ఫలించకుందువుగా కానీ అంజూరపు చెట్టుతో అన్నాడు. పిచ్చి కాకపోతే చెట్టుతో మాట్లాడటం ఏంటినా అని అనుకున్నారు వాళ్ళు. సాయంకాలం తిరిగి వచ్చి చూసినప్పుడు చెట్టు వేర్లతో సహా ఎండిపోయింది. చూసారా? యేసు మాటలోని శక్తి, యేసు యొక్క ప్రవచనం యొక్క శక్తి. సరే, వీటన్నిటిలో కూడా వెళ్ళడం లేదు. నా పాయింట్ ఏంటంటే, అపవిత్రమైనటువంటి కొరింథీ సంఘం, కలహాలతో ఉన్నటువంటి కొరింథీ సంఘం,
ఈ కొరింథీ సంఘములో ఏం జరిగిందో మరి అపోస్తలుడైన పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణములోకి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో 1.5 సంవత్సరం అక్కడ ఉండడం వల్ల అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అనేకులు విశ్వసించినప్పటికీ వ్యతిరేకతలు వచ్చాయి. ఇక వద్దులేండి, కొరింథీలో ఉండడం నాకు ఇష్టం లేదని వెళ్ళిపోబోతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నది. 1 కొరింథీ పత్రిక అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనంలో, ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నది. అసలు నిన్ను ఎవడు ఏం చేయలేడా బాబు? ఏ మనుషుడు నీకు హాని చేయడు. ఉండు, ధైర్యంగా నిలబడు, ధైర్యంగా మాట్లాడు. మూగోడు అయిపోతావేమో, మాట్లాడకుండా ఉంటావేమో, ధైర్యంగా మాట్లాడు. అక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే కొంతమంది విశ్వసించారు. యూదా మతం నుంచి అన్యులుగా ఉన్నవాళ్ళు ఇలా మారారు. ప్లస్ ఇంకా బహుజనం ఉందంటున్నాడు. ఈ పట్టణములో ఉన్నటువంటి సంఘాలే కాకుండా, విశ్వాసులే కాకుండా ఇంకా విస్తారమైన జనసమూహము నెల్లూరులో ఉన్నాళ్ళు. వాడు రక్షించబడాలి. నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన మరి కొంతమంది, మనం అనుకుంటున్నాం మన క్రిస్టియన్సే అనుకుంటున్నాం, కాదు, నాన్ క్రిస్టియన్స్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తారు. ఒక వ్యక్తి కరుడు గట్టినటువంటి ఒక అన్య మతస్థుడు, క్రైస్తవేతర మతస్థుడు, నేను వేరే ఆ మతం పేరు మాట్లాడకుండా అలా చెప్తున్నాను నేను. అతను ఒకరోజు సత్యం విన్నాడు. ఆయనకి ఎన్నో క్వశ్చన్స్ వచ్చి అడిగాడు. అప్పుడు అనుకున్నాడు, క్రిస్టియానిటీ గురించి అందరూ ఏదో అనుకుంటున్నారు, క్రిస్టియానిటీ ఎంత సత్యమైందని నాకు ఈరోజు తెలిసిందండి. దాన్ని ఒక మతంలాగా భావించాను. అసలు ఇది మతం కూడా కాదు, ఇది ఒక విధానం అండి, జీవన విధానం అండి. అబ్బో, అద్భుతం అండి ఇది. బైబిల్లో ఇన్ని విషయాలు ఉన్నాయా, వాక్యం ఇలా చెప్తుందా అని ఆశ్చర్యపోయాడంట. సరే, దేవునికి స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే, విశ్వాసుల యొక్క ఇన్వాల్వ్మెంట్, విశ్వాసుల యొక్క ప్రయాసం ప్రభువునందు, లేకపోతే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. వ్యర్థం కాదంటే ఏమని అర్థం? ఫెయిల్ కాదని అర్థం. ఫెయిల్ కాదంటే ఏమని అర్థం? పాస్ అవుద్దని అర్థం. పాస్ అవుద్దంటే ఏమని అర్థం? దానికి ఏదైనా ప్రతిఫలం వస్తుందని అర్థం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది, ప్రతివాడు ఎవరైనా సరే, మీరు కష్టపడితే మీకేమొస్తుంది? జీతం వస్తుంది. మనం కష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కష్టపడ్డాం కానీ నష్టపోయాం. కష్టపడి కూడా నష్టపోతే దానిలో ఎటువంటి అర్థం ఉంది? కష్టపడ్డాం, పోతే పోయిందండి. అబ్బో, అన్ని రోజుల కష్టం మరవాలంటే మనకు లాభం రావాలి, జీతం రావాలి. జీతం అంటే జీతం కాదు, నెల జీతం గురించి కాదు ఇక్కడ రాయబడింది. రివార్డ్, ప్రతిఫలము. కష్టపడేవానికి, మీరు సెక్యులర్గా కష్టపడుతున్నారు, ప్రతిఫలం ఉంది. ఆత్మీయంగా కష్టపడితే కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీ ప్రయాసము. ఎవరి ప్రయాసం? పాస్టర్ల ప్రయాసం కాదు. చాలాసార్లు పాస్టర్లు వాళ్ళకి అన్వయించుకుంటుంటారు ఈ మాట. పాస్టర్లకు సంబంధించిన మాట కాదు, ఇది విశ్వాసులకు సంబంధించిన మాట. సంఘ సభ్యులను ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నాడు, మీ ప్రయాసము వ్యర్థం కాదు. ఏంటి వాళ్ళ ప్రయాసం? ఏంటి? ఒక సంఘస్థుల యొక్క ప్రయాసం ఏంటండి? ఏమైనా ఉంటుందా ప్రయాసం? మ్యాక్సిమం ఉండదు. వాళ్ళు వచ్చారా, కాసేపు కూర్చున్నారా, 4 మాటలు విన్నారా, వెళ్ళిపోయారు, అంతవరకు వాళ్ళకేం ప్రయాసం? ఇక్కడ చేపలు ఎత్తేసేదే. ఒక మంచి మాట తీసుకొని రావాలి, మంచి వివరణ మీకు ఇవ్వాలి, మంచి వ్యాఖ్యానం మీకు ఇవ్వాలి, మంచి వాక్యము మంచి వ్యాఖ్యానం మీకు ఇవ్వాలనేది నా యొక్క తపన. ఇక్కడ రాయబడిన మాట, పౌలు గారు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు. వెరీ గుడ్ అండి, మీరు కొద్దిగా సమస్యాత్మకమైన ప్రజలే, ఇబ్బంది పెట్టిన వాళ్ళే. మిగతా నేను స్థాపించిన సంఘాల్లో మీ సంఘం అత్యంత వరస్ట్ సంఘం. కానీ లాస్ట్కి వచ్చేసరికి చెప్తున్నాడు, మీ ప్రయాసము వ్యర్థం కాదు. ఆరంభంలో మనకు కొన్ని తడబాట్లు, తప్పటడుగులు మనం వేస్తామేమో, చివరి వరకు తప్పటడుగులు వేస్తుంటే ఎలా ఉంటుంది కదా. ఇప్పుడు జెరూషానో లేకపోతే జెన్నిఫరో తప్పటడుగులు వేస్తే అర్థం ఉంది, కానీ షాలేము తప్పటడుగులు వేస్తే అర్థం ఉందా? ఏమండి? దివ్య తప్పటడుగులు వేసి వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు 4 సార్లు కింద పడి లేచి ఏంటి అమ్మాయి, ఈ అమ్మాయికి ఏంటి అనుకోరా?
ఇప్పుడు ఆమె తప్పటడుగుల స్థాయి కాదు, ఆమె పరిగెత్తేటువంటి స్థాయి. దేవుని బిడ్డలారా, మనం ప్రభు సేవలో పరిగెత్తే స్థాయిలో ఉండాలి కానీ తప్పటడుగుల స్థాయిలో ఉండకూడదు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మీ ప్రయాసము ప్రభువునందు, యువర్ లేబర్ ఇన్ ద లార్డ్. మీ ప్రయాసం చూడండి, ఆ పక్కనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. వారందరికంటే, ఇతర అపోస్తులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రయాస పడుతున్నాం, మనం కాదు ప్రయాసపడేది, మనకు తోడుగా ఉన్న దేవుని కృపే. 30 సంవత్సరాలుగా ప్రయాస పడుతూనే ఉన్నాను నేను, అలసిపోలేదు, అలసిపోను నేను. 30 సంవత్సరాల ప్రయాసలో కూడా ఆనందం. ఒక 4 గంటలు ప్రయాణం చేసి, కొన్నిసార్లు 6-7 గంటలు ప్రయాణం చేసి కొంతమందిని కలుసుకొని వెళ్తాను. వాళ్ళు 20-30 మంది కోసం వాక్యం చెప్పేసి వస్తాను. ఈ 5 గంటలు లేదా 10 గంటలు ప్రయాణం చేశాను. అక్కడికి వెళ్ళేసరికి, వాళ్ళని చూసేసరికి ప్రయాసం అంతా మర్చిపోతున్నాను నేను, కాదా? 9 నెలలు బిడ్డను మోసి, ఆ బిడ్డను కనడానికి ముందుగా ప్రసవ వేదన అనుభవించింది తల్లి. కానీ బిడ్డను చూసిన తర్వాత ఆ ప్రసవ వేదన ఏం చేస్తుంది? మర్చిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూలోకంలో మనం పడ్డటువంటి ప్రయాస మనం ఒకరోజు మర్చిపోతాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ప్రభు చేత పొగడ్త పొందినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. ఎంత కష్టపడ్డావమ్మా నువ్వు, ఎంత ప్రయాసపడ్డావా, దాన్ని ఉందిలేండి, దేవుని కృప అండి. అవునండి, నేను అందరికంటే బాగా కష్టపడ్డానండి అని చెప్పుకునే అవకాశం లేదు. చూడండి ఒక మాట కూడా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. రివిలేషన్ 2nd chapter 3rd verse. స్తోత్రం. ప్రకటన గ్రంథం అంటే చివరి పుస్తకం. నువ్వు నీ సహనము, నీ యొక్క ప్రయాసం, నీ కష్టం నేను ఎరుగుదును. మన ప్రయాసలు ప్రభు ఎరిగి ఉన్నాడు. మన ప్రయాసను ఎరిగిన వాడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేసిందండి ఆమె, ఏం చేశాడండి ఆయన అని అడిగేవాడు ప్రతిఫలం ఇవ్వడు. మన ప్రయాసను చూస్తున్నవాడు. ప్రభువునందు మీ ప్రయాసం, యువర్ లేబర్ ఇన్ ద లార్డ్, దానికి బహుమతి ఉందండి. పౌలు గారు నేను బహుమతి ఇస్తానని చెప్పలేదు. ఒకరోజు ప్రభు బహుమతినిస్తాడు, ప్రభు ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మేము ఆదివారం గుడికి వచ్చిన దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడా? మీరు ఆదివారం గుడికి వచ్చిన దానికి ప్రతిఫలం ఇస్తాడో లేదో మరి మనకు తెలియదు. కానీ కొరింథీ సంఘస్థుల యొక్క 4 విధాలైన ప్రయాసాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి మొట్టమొదటి మాట, 1వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians 1:11. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? మీలో కలహాలు ఉన్నాయి. కలహాల సంఘం ఇది. కలహ ప్రియులు ఎక్కువైపోతున్నారు. ఏదో గొడవ లేకపోతే, ఏదో ఇష్యూ లేకపోతే వాళ్ళు ఊరుకోలేరు. వాళ్ళకి వాక్యము, ప్రార్థన ఇవన్నీ పట్టవు. ఎంతసేపటికి నువ్వు పోయిన వారం అలాగన్నావే, పోయిన వారం అలాగన్నావు, నీ ఉద్దేశం ఏంటి? కాదా? పాస్టర్ ఏదో అంటుంటాడని దాన్ని పట్టించుకోకుండా, యేసు ప్రభు చెప్పాడు శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి, వారు చెప్పింది మీరు చేయండి. ఏమండి? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళు ఎన్నో చెప్తారు, కానీ అన్నీ చేయరోళ్ళు. కానీ వాళ్ళు మీకు ఏదైతే చెప్తారో దాన్ని చెయ్యండి. ఏమి చెయ్యాలో అనేది ధర్మశాస్త్రంలో నుంచి వాళ్ళు మీకు బోధిస్తారు. కాబట్టి వాళ్ళు బోధించినవి చెయ్యండి, వాళ్ళు చేసినవి మీరు చేయొద్దు. కదా? అంటే పాస్టర్లకి అన్నీ చేసే లైసెన్స్ ఉందని కాదు దీని అర్థం. విశ్వాసికి అటువంటి లైసెన్స్ లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు 6వ అధ్యాయంలో, నాకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. నాకు స్వాతంత్రం ఉందండి, అలాగని అన్నీ చేయదగినవేనా? నాకు స్వాతంత్రం ఉందని మీరు పోయి చర్చ్ అయిపోయిన తర్వాత గేట్ దగ్గర నుంచి బ్రాందీ బాటిల్ పట్టుకొని తాగుతూ వెళ్తున్నారు, వాటర్ బాటిల్ తాగినట్టు. అవును సార్, లోపల ఉన్నప్పుడు తాగలేదుగా, బయట ఉన్నప్పటికీ తాగింది అని మాట్లాడడం అర్థం లేదు. నాకన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు.
నాకు ఏది నా అలక క్షేమాభివృద్ధి కలుగు చేసిందా? నేను ఇంకా అలుగుతాను. మీ అలక ఎవడికి క్షేమాభివృద్ధి కలుగు చేయదు. మీ కలహము, మీ అసూయ ఎవడికి క్షేమాభివృద్ధి కలుగు చేయదు కదా. మీ యొక్క అనుమానాలు, మీ యొక్క ఆరోపణలు ఎవడికి క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎదుటివానికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే మాట్లాడండి. కామెడీలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. సినిమాలో కామెడీ ఎలా ఉంటుందంటే, హీరో కుర్రాడు ముసలివాడైనటువంటి ఒక కామెడీ యాక్టర్ను కొడతాడు, వెంటనే వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అది కామెడీగా అనిపించడం లేదు నాకు కదా. ఎవరో బ్రహ్మానందం వీళ్ళందరూ వాళ్ళని పట్టుకొని కొట్టారు, అదేనా మర్యాద? పెద్దవాళ్ళు కొడితే మనం ఏం చేస్తున్నాం? వాడే హీరో రాయన, వాడు హీరో కాదు, వాడు విలన్ను. తండ్రి లాంటి వాడిని, పెద్దోడిని, వయసులో పెద్దోడిని ఇదేనా డీల్ చేయడం? ఇదేనా? ఇది కామెడీ. మనకు అసహ్యమైనదంతా మన సినిమాల్లో కామెడీగా కనిపిస్తుంది. దీన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఏదైనా ఒక మంచి విషయం, హాస్యం జరిగింది, ఓకే. ఇలా కొట్టడం, తన్నడం, వాడు కొడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇది కామెడీ, ఇది హాస్యం ఈ రోజుల్లో. ఇటువంటి నకిలీ హాస్యాలు, నకిలీ ఆనందాల్లో ప్రజలు ఉండిపోతున్నారు. అంతా నకిలీనే, సినిమా మొత్తం నకిలీనే. వాళ్ళ సొంత మాట, హీరో సొంత మాటలు కాదు ఇవి. హీరో పాడుతున్నట్టు హీరో పాట అది, ఆయనే సొంతంగా రాసుకొని ఆమె మీద, హీరోయిన్ మీద కలిగినట్టు ఫీలింగ్స్ని బట్టి రాసుకున్న పాట ఎవడో రాశాడు, మ్యూజిక్ ఎవడో కంపోజ్ చేశాడు, డ్యాన్స్ ఎవడో చేయమంటే చేస్తున్నాడు. నువ్వేంటి బొమ్మవి, నువ్వు దిష్టి బొమ్మవి. హీరో ఎవడు? దిష్టి బొమ్మ. డైరెక్టర్ ఆడిస్తే ఆడే బొమ్మవి. ఏ హీరో అయినా అంతేగా. లేదంటే మీరు ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం, నాకు ఈ స్టెప్పులు నాకు తెలుసు అని వేయగలదా? అసలు ఈ సందర్భంలో ఆ డైలాగ్స్ రచయిత రాశాడు, ఆ డైలాగ్స్ నాకు నచ్చలేదు, నేను రాస్తాను, నేను మాట్లాడతాను అని ఎవరైనా సొంతంగా చెప్తున్నారు. సొంత మాటలు కాదు, సొంత వస్త్రాలు కాదు, వాళ్ళు ఉండేటువంటి ఇల్లు సొంత ఇల్లా? ఎవడో ఒకటి ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు. ప్రతిదీ వేరే వాళ్ళకి తీసుకొని చేస్తున్నారు. వాళ్ళకంటూ సొంత లేవు, కానీ వాళ్ళకంటూ సొంత అభిమానులు ఉన్నారు. మళ్ళీ మేము పలాని ఫ్యాన్స్ అండి, పలానోళ్ళమండి. ఈ లోకపు నటన ఇవన్నీ గతించిపోతాయి. దేవుడు మన దగ్గర నుంచి నటన కోరుకోవడం లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను కొరింథీ సంఘం బాగానే ఉందనుకున్నాను. నేను ఈ 1.5 సంవత్సర కాలంలోనో లేదా మరోసారి వచ్చినప్పుడేమో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నాను నేను. కానీ ఒక సిస్టర్ గారు చెప్పారు, కలహాలు ఉన్నాయి అని చెప్పింది. ఆమెకేం ఆదాయము? చెప్తే చెప్పాల్సిన వాళ్ళకే చెప్పాలి కాదా. ఆమె ఎవరికి చెప్పింది? పౌలుకు చెప్పింది. ఎందుకు చెప్పింది పౌలుకి? పౌలు ఆ కొరింథీ సంఘ స్థాపకుడు. హీస్ ద ఫౌండర్ ఆఫ్ ది చర్చ్. ఆ సంఘాన్ని గురించి దర్శనం కలిగిన వాడు. కొరింథీ పట్టణంలో నిలబడి తన మిషనరీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకొని, ఎక్స్టెండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, తన కుటుంబాన్ని కాదనుకొని కొరింథీ పట్టణంలో నిలబడిన వ్యక్తి, ఒక ఆత్మీయుడు, ఎ స్పిరిచువల్ మ్యాన్. అందుకని ఆయనతో చెప్పింది. మన విషయాలు ఆత్మీయులతో చెప్తే సమస్య లేదు, కానీ మన విషయాలు మనం ఆత్మీయులతో చెప్పం. శరీర సంబంధులతో చెప్పుకుంటాం, రాజకీయ నాయకులతో చెప్పుకుంటాం, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటాం. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. ఈ క్లోయే గారు ఈ ప్రాబ్లం తాను సాల్వ్ చేయలేదు, కానీ సాల్వ్ చేయగలిగిన వ్యక్తి, పరిష్కరించగలిగిన ఒక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పౌలు. కాబట్టి ఆ సార్తో, పాస్టర్ గారితో మాట్లాడదాం. పాస్టర్ గారు విని ఊరుకున్నాడా ఏంటి? ఏమండి, సరేలమ్మా ఏదో భోజనం పెట్టావు, మంచి విషయాలు చెప్పావు, ఏం చేద్దాం, ప్రార్థన చేయమ్మా అని చెప్పేసి రాలేదు. ఈ సంఘములో ఉన్నటువంటి కలహాలను, అసూయలను అంతం చేయడానికి, ఆత్మీయ యుద్ధం చేయడానికి ఆయన రెడీ అయిపోయాడు. ఎక్కడో శోషణ కోటలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మంచి జాబ్ ఉంది, కప్ బేరర్ జాబ్ చేస్తున్నాడు. రాజు తాగాల్సినవన్నీ ముందు ఈయన తాగిస్తున్నాడు. ఈయన తాగిన తర్వాతే రాజుకి ఇవ్వాలి. రకరకాల పండ్ల జ్యూస్ తాగుతున్నాడు. అటువంటి కంఫర్టబుల్ జాబ్ ఏమైంది ఇప్పుడు? ఎప్పుడైతే పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయింది అని తెలిసినప్పుడు ఏం చేశాడట? అక్కడ రాయబడిన మాట మీరు నెహెమ్యా గ్రంథం చదివితే 12 సంవత్సరాలు లీవ్ తీసుకున్నాడు ఆయన. 12 సంవత్సరాలు లీవ్ పెట్టి 12 సంవత్సరాలు తన ఉద్యోగాన్ని కాదనుకొని వెళ్ళి, అధికారికి రావలసిన జీతం నేను తీసుకోలేదని చెప్పాడు. ఇక్కడ కన్నా అక్కడ జీతం వస్తుంది, అక్కడికి పోయినోడు కాదు. నాకు జీతం ముఖ్యం కాదు, కొన్ని జీవితాలు బాగుపడాలి అని తాపత్రయపడిన వ్యక్తే నెహెమ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన జీవితాన్ని పాడు చేసుకొని, తన జీవితాన్ని అంతం చేసుకొని,
తన ఆయుష్ను మనకు పోసి, తన ప్రాణాన్ని మనకు పెట్టి కదా మన ప్రభువు చేసింది అదే కదా. నెహెమ్యా చేసిన దానికన్నా కొత్త నిబంధన నెహెమ్యాగా ఎంచబడినటువంటి యేసు ప్రభు చేసినటువంటి నెహెమ్యా ఒక బిల్డింగ్ విషయంలో చేశాడు, కానీ యేసు ప్రభు సర్వలోకం విషయంలో చేశాడు. ఇదిగో ఇశ్రాయేలు పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంతేనండి, అంతేనా? మీ బైబిల్లో రాయబడింది, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈజ్ ఎ యూనివర్సల్ మ్యాన్, యూనివర్సల్ గాడ్. సార్వత్రికమైనటువంటి మనిషి, సార్వత్రికమైనటువంటి దేవుడు ఆయన. లోక పాపములను ఆయన మోసుకున్నాడు. దేవుని స్తోత్రం. మోసుకొని యెరూషలేములోంచి, పట్టణములోంచి గవిని వెలుపటికి వెళ్ళాడు, అక్కడ శ్రమ పడ్డాడు అని రాయబడింది. చూసారా, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఏ ప్రధాన యాజకుడు కూడా పరిశుద్ధుల యొక్క, సంఘ సభ్యుల యొక్క, ప్రార్థనా మందిర సభ్యుల యొక్క పాపాలని వాళ్ళ మీద వేసుకోలేదు. వాళ్ళకే పాపాలు ఉన్నాయి, వాళ్ళే అప్పుడప్పుడు చచ్చిపోతున్నారు వాళ్ళు. అటువంటిది అందరి పాపాలు తన మీద వేసుకున్నాడు. హీ క్యారీడ్ ద లోడ్ ఆఫ్ ద సిన్స్. ప్రపంచ పాప భారాన్ని తన మీద మోసుకొని ఆయన మన కోసం బలైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, వారి యొక్క ప్రయాసను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారి యొక్క ప్రయాస ఆతిథ్యము ఇవ్వడం అనేటువంటి ప్రయాసం. గమనించాలి, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో లేకపోతే ఇజ్రాయేల్ అనేటువంటి యెరూషలేము ప్రాంతంలో ఆతిథ్యం అనేది వాళ్ళకి కామన్. కానీ కొరింథీయులు వాళ్ళ గురించి వాళ్ళకి ఆతిథ్యం అనేది కామన్ కాదు. కొరింథీయుల గురించి ఏమంటారంటే, వీడెవడ్రాయుడు కొరింథీయుడిలాగా ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మొదటి శతాబ్దంలో ఇప్పటికీ కూడా మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కొరింథియన్ అని ఉంటుంది. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చెక్ చేయండి. కొరింథియన్ అంటే ఏంటి? ఇక తాగుతూ తింటూ విచ్చలవిడిగా జీవించేవాడు అని అర్థం. ఏ కొరింథీయుడు, కొరింథీయుడు అంటే ఏమని అర్థం? కొరింథీ పట్టణానికి చెందినోడని కాదు. ఒకప్పుడు కొరింథీ పట్టణానికి చెందినోడు, ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతూ అతను కొరింథీయుడు అండి అన్నారంటే ఏమని అర్థం? కొరింథీ పట్టణానికి వెళ్ళి విజిటింగ్ చేసి వారం రోజులు ఉండి వచ్చాడని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే అలాంటి కొరింథియన్ లైఫ్ స్టైల్, తింటూ తాగుతూ. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఆ కొరింథీ పట్టణంలో ఒక ఎత్తైనటువంటి కొండ మీద ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం నుంచి ప్రతిరోజు 1000 మంది ప్రాస్టిట్యూట్స్ కిందకు వచ్చేవాళ్ళట, 1000 మంది వేశ్యల కిందకు వచ్చేవాళ్ళట, ప్రజల్లోకి వెళ్ళిపోయేవాళ్ళట. అనగా టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ని ప్రోత్సహించినటువంటి పట్టణం అది. దేవదాసీలని, వేశ్యలను ప్రోత్సహించిన పట్టణం అది. ఆ పట్టణము మొదటి శతాబ్దములో ఉన్నటువంటి పట్టణాలన్నింటిలో కల అతి నీచమైన పట్టణం ఏదైనా ఉంది అంటే కొరింథీ పట్టణం. అటువంటి అతి నీచమైన పట్టణములో అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని అవలంబించిన వారు కొంతమంది ఏర్పడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, మొట్టమొదటి విషయం ఆతిథ్యము చేయడం. ఇది ప్రయాసం, ఇది ప్రయాసతో కూడుకున్న విషయం. కాబట్టి వారి ప్రయాసం, మీరు ఇచ్చిన ఆతిథ్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది 10వ వచనంలో, మీరు పరిశుద్ధుల పట్ల చూపిన ఉపచారము మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆతిథ్యము చేయ మరొకడి. అతిథి చేయకుండా ఉంటారేమో, అతిథి ప్రియులుగా ఉండాలి. కానీ మనోళ్ళు అతిథి ప్రియులుగా లేదు, ఆహార ప్రియులు అయిపోయారు కాదా? సమాధాన ప్రియులు కాదు, కలహ ప్రియులు అయిపోయారు మనోళ్ళు కాదా? అందరికీ కొంతమందికి ఒక ఆనందం, ఏదో గొడవ పడాలి. ఒక మాట అన్నారు, ఒక చిన్న మాట అన్నా కానీ దానికి పెడర్థాలు చేస్తారు. ఏమండి బాగున్నారంటే, ఏం బాగాలేకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా? మనం అడిగింది నేను సింపుల్, ఏమండి బాగున్నారా? బాగున్నానండి, దేవుని స్తోత్రం, దేవుని దయ వల్ల బాగుంటామండి, మీ ప్రార్థన వల్ల అన్నింటి ఎంత బాగుండేది. ఏమ్మా మేము బాగుండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఆ మాట అడుగుతున్నావు ఏంటి నువ్వు అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగితే చూడండి ఎంత నెగిటివ్గా అర్థం చేసుకున్నారో మన ప్రజలు. కొరింథీ సంఘము ఆతిథ్యం ఇచ్చే విషయం, పరిశుద్ధులు వస్తున్నారు. పరిశుద్ధులు అంటున్నప్పుడు ఇద్దరికి ఆ మాట అన్వయించబడింది మొదటి శతాబ్దంలో. ఒకటి సేవకులకి పరిశుద్ధులు అనే మాట అన్వయించబడింది, రెండోది విశ్వాసులకు కూడా ఆ మాట అన్వయించబడింది. అనగా సేవకులైనా విశ్వాసులైనా పరిశుద్ధులే, పరిశుద్ధపరచబడిన వారే. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది? కొరింథీ పత్రిక ఆరంభంలో ఎవరికి రాశాడని చెప్పాడు పౌలు గారు? చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న 2వ వచనం,
దేవుని సంఘమునకు, ద చర్చ్ ఆఫ్ గాడ్ అట్ కొరింథ్. గిదియోన్ మిషన్ చర్చ్ అని కాదు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా ఆ, 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 ఆ. ఎవరికి రాశాడు ఈ పత్రిక? అందరికా? కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ రాసింది కాదు. నో 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 నో, పరిశుద్ధపరచబడిన వారికి, దోస్ హూ వర్ సాంక్టిఫైడ్, యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళకి. అందరికీ ఎందుకు ఈ పత్రిక? రెండోది అక్కడ రాయబడింది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళకి. పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధతలో కొనసాగాల్సిన బాధ్యత ఉంది. అలాంటి కొనసాగింపులో వెళుతున్న వాళ్ళకి. తర్వాత రాయబడింది ప్రార్థించు వారందరికీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పత్రికను పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, దోస్ హూ కాల్ టు బి హోలీ అండ్ దోస్ హూ ప్రే, ప్రార్థించే వాళ్ళకి రాయబడిన పత్రిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయము, మొట్టమొదటి విషయము ఆతిథ్యం. దే లేబర్డ్ ఇన్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం విషయంలో వాళ్ళ ప్రయాసం మనం చూస్తున్నాం. క్లోయే మాత్రమే కాదు, ఒకరు చెప్పంగానే కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఏమండి, ఒకరికి ఏదైనా వ్యాధి వచ్చింది అనుకున్నాం, సెకండ్ ఒపీనియన్కి వెళ్దామండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్దామండి అనరా? నమ్ముతున్నారా ఏంటి? నమ్మే అవకాశం లేదు. ఒక విషయం కనుక్కున్నాం, లేకపోతే కొత్త ప్రదేశానికి వెళ్ళాం, ఏ ఊరండి ఇది? నిద్రమత్తులో లేచాము, స్టేషన్ వచ్చింది, ఏ స్టేషన్ బోర్డు కనిపించడం లేదు. ఒకరిని అడిగాం, ఏ ఊరండి అని, ఆయన ఏదో చెప్పాడు, నమ్మబుద్ధి కాలేదు, అవునా కాదా. మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాం, తర్వాత ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేయదు. ఇద్దరు అన్నారు గుడివాడ అన్నారు. రైట్, అయితే గుడివాడే. ఇద్దరు, ఒక 5-6 మంది అన్నారు కైకలూరు అన్నారు. దేవుని స్తోత్రం. కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ప్రతి విషయాన్ని కూడా 2-3 సాక్షులు చెప్పిన దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకోవాలి. క్లోయే చెప్పంగానే క్లోయే ఎందుకు చెప్పింది అనేది ఆలోచించినప్పటికీ మిగతా వాళ్ళ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద కొరింథియన్ చర్చ్. కొరింథీ సంఘములో ఉన్న సమస్యలు, వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఆయన రాశాడు. విగ్రహార్పితమైన వాటిని తింటున్న కొరింథీ సంఘం, అపవిత్రతలో ఉన్నటువంటి కొరింథీ సంఘం, వివాహ విషయంలో వైఫల్యం చెందినటువంటి కొరింథీ సంఘం. ఈ రోజులో మన సంఘాలు కూడా అలాగే అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోతున్నాయి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, వారి ప్రయాసము, ప్రభువునందు వారి ప్రయాసం, ప్రభు సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో జరుగుతున్న ప్రయాసం. ఫిలిప్పీ పట్టణములో ఉన్నటువంటి లూదియా, మా ఇంటికి వచ్చి రండి సార్ కొద్దిగా వాటర్ తాగేసిపోండి అని కాదు, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి. స్తోత్రం. చూసారా, మా ఇల్లు విశాలమైంది, మా ఇల్లు పెద్దది, మా ఇంట్లో ఉండండి అంటే పౌలుతో పాటు ఒక 3-4 ఉన్నారు. ఆ 3-4కి ఆతిథ్యం ఎవరు ఇవ్వాలి? మీరు ఊరినే ఉండండి, మీకు భోజనం పెట్టలేము, టీ కాఫీలు ఇవ్వలేము, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంటే ఎలా ఉంటుంది అది? నేను ఎక్కడెక్కడ కొంతమంది అక్కడెక్కడ పెడుతుంటాను నేను. అమ్మ మీకెందుకు కష్టం, మీరేమి చేయొద్దు, వాళ్ళకి మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు, మేము చూసుకున్నాం. బలవాళ్ళు సార్, మా ఇంట్లో ఉన్నప్పుడు మేము భోజనం పెట్టకుండా ఉంటాం కాదా? నేను అక్కడెక్కడ కొన్నేళ్ళకి ఇలా, అమ్మ మీరు రిస్క్ తీసుకోవద్దులేండి, మేము బయటికి వెళ్తాను. అయ్యో అదేంటి సార్ ఇది, మీరు మా ఇంటికి వచ్చి బయట దండం ఏంటి? వాడిని ఇంటికి వచ్చి ఉండమంటే ఏమని అర్థం? ఆతిథ్యమే కదా. దేవుని స్తోత్రం. లూదియా రక్షించబడినప్పుడు ఆతిథ్యం ఇచ్చే దాతృత్వం, వర్కర్స్ లేకపోతే ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి దాతృత్వ స్వభావం ఉండదు. వాళ్ళు పిసినారులాగా ఉంటారు. వాళ్ళ బిజినెస్ గురించి ఏం లేదు సార్, బిజినెస్ బాగా డల్ అంది, మనం ఏదైనా అడుగుతామేమో అన్నట్టుగా ముందుగానే అడ్వాన్స్ చెప్తారు. ఇంతకుముందు బాగుండిందండి, ఇప్పుడు కష్టమండి అని ముందుగానే చెప్పేస్తున్న పరిస్థితులు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి స్త్రీ షీ వాంట్ టు గివ్ టు ద మినిస్ట్రీ. యేసు ప్రభు యొక్క పరిచర్యకు స్పాన్సర్స్ ఎవరంటే స్త్రీలే. యేసు ప్రభు పరిచర్యకు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి అందరికీ చెప్పారు కాబట్టి వాళ్ళే మొదటి సువార్థికులు అని మనోళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు స్త్రీలు కొంతమంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, అది ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది అని రాయబడింది. కానీ మనోళ్ళు ఏమంటారు, మొత్తం బాధ్యత దేవుడు స్త్రీకే కదా అప్పగించింది అని చెప్తారు. స్త్రీ చెప్పింది సువార్త కాదు,
స్త్రీ సమాచారం ఇచ్చింది, దాన్ని మర్చిపోయి సువార్త అంటున్నారు. సువార్త ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది అని రాయబడింది. మీరు ఆ మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూసుకుని అండర్లైన్ చేసుకోవచ్చు. కానీ మనోళ్ళు ఏమంటున్నారు, ఆడవాళ్ళు, పెద్ద పెద్ద ఆడవాళ్ళు కూడా, జాయ్ చెరియన్ అని ఏమో చెప్తుంది, స్త్రీలకే ధన్యత, స్త్రీలకే సాక్షులుగా ఉన్నారు. కాదు, దేవుడు పురుషులకి ఇచ్చాడు, పురుషులను బట్టి స్త్రీలు పొందుకున్నారు. స్త్రీలు చెప్పిన దాన్ని ఎవరు నమ్మలేదు, పురుషులు చెప్పిన దాన్ని ప్రజలు నమ్మారు. మీరు జీవాధిపతిని చంపితిరి, దానికి మేము సాక్షులం. ఆ రోజు ఆ పెంతెకోస్తు రోజు ప్రసంగం చేసింది మరియమ్మ కూడా ఉంది అక్కడ. నా కొడుకుని మీరు చంపారు, నా కొడుకుని దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులమని మరియమ్మ మాట్లాడలేదు. మరియమ్మ ఆంటీ గారు ఉన్నారండి, ఆమెకి ప్రసంగానికి ఛాన్స్ ఇద్దామండి అని అనుకోలేదు. ఛాన్సులు గెలిచిన పరిశుద్ధాత్మ ప్రేరణ పొందినటువంటి పేతురు లేచి 11 మందితో సహా లేచి నిలబడి ప్రసంగం చేశాడు. నిన్న స్త్రీల మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళ ఒకటే పోస్టులు, నాకు కొంతమంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని. ఎందుకండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు? దేవుని స్తోత్రం. ఏదో సందర్భం చేసుకొని ఈ 364 రోజులు స్త్రీని అవమానకరంగా చూసి ఈ మార్చి 8వ తేదీ ఘనంగా చూడడంలో అర్థమే ఉంది కదా? దేవుని స్తోత్రం. సరే, మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మొట్టమొదటి ఆతిథ్యం ఇచ్చేటువంటి ప్రయాసం వాళ్ళలో ఉంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వదంతి కలదు అంటే ఏమని అర్థం? ఓ రూమర్ ఉంది, ఒక పుకారు ఒకటి ఉంది. లేని వార్త ఏం కాదు, ఉన్నదే. మీలో ఏముందంట? మీలో ఉండకూడదండి, ఇది ఉండకూడనిది మీలో ఉంది, ఉండకూడని పాపం మీలో ఉంది. అదేంటది? అది కరెక్ట్ కాదు కదా. తర్వాత అట్టి జారత్వము సంఘానికి వెలుపల ఉన్నటువంటి కొరింథీయులలో లేదండి, లోపలికి వచ్చిన మీలో ఉందేంటి అని అడగడం పౌలు. బయట ఉన్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు, బయట నుంచి లోపలికి వచ్చాం. ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇక బయట బుద్ధులు మనకు ఉండకూడదు, బయట బుద్ధులు బయటే సమాధి అయిపోవాలి. లోపలికి వచ్చినప్పుడు కొత్త బుద్ధి రావాలి. బయట మనము విషకరమైనటువంటి ఒలీవ మొక్కల్లాగా ఉండి అలా ఫలిస్తూ ఉన్నాం, కానీ లోపలికి వచ్చాము, మంచి ఒలీవ చెట్టుతో అంట కట్టబడ్డాం. అప్పుడు ఏమైంది? మనం ఫలిస్తున్నాం. బయట ఉన్న ఫలింపు వలన ఫలించాము, ప్రయోజనం లేదు. కానీ లోపల ఫలిస్తున్నాం, ప్రయోజనకరంగా ఉన్నాం. మీరు లోపలికి దేవుని మందిరములోనికి వచ్చి ఫలించాలి. అలా ఫలించినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా కాసింది, ముష్టి చెట్టు బాగా కాసిందని ముష్టికాయలను కోసుకొని తినేస్తారా ఏంటి? ఏమండి, పర్లేదు, ఏ కాయలు అయితే కొద్దిగా ఆకలి తెచ్చుకుంటాంలేండి అని 4 ముష్టికాయలు తినేసాం, ఏమవుతుంది? ఏం కదా? సరే, దేవుని స్తోత్రం. అలాగని ఆ ముష్టి చెట్టు ఏదో కనుక్కొని మళ్ళీ ముష్టికాయలు తినే ప్రయత్నం చేయొద్దు మీరు. ఓ మామిడి చెట్టు ఉంది, మామిడి పండు కోసుకొని తినాం, దాని ప్రయోజనం. కానీ చెడ్డ ఫలములు ఇచ్చేటువంటి చెట్లు, లోకములో విశ్వాసి మంచి ఫలములు ఇచ్చే చెట్టు అయితే అవిశ్వాసి చెడ్డ ఫలములు ఇచ్చేటువంటి చెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు మంచి ఫలాలు ఇస్తున్నారా? మంచి ద్రాక్షలు కాస్తున్నారా? కారు ద్రాక్షలు కాస్తున్నారా? కారు కూతలు కోస్తున్నారా? కాదా? కారు కూతలు కోయడం లేదా? మనం ఏం మాటలో పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు. ఏం సార్ ఆమె అలా మాట్లాడుతూ మీరు గమ్మున్నారు? ఎందుకు సార్ వాళ్ళతో మనం మాట్లాడడం దేనికి? కొన్ని మాటలు చెబుతూ విని వదిలేసేయాలంతే. దాని గురించి నో కామెంట్, దాని గురించి కామెంట్ చేయకూడదు. మనం మౌనంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఒకరు అడిగారు నన్ను, మహిళా దినోత్సవం కదండి, ఒక చిన్న డౌట్ ఉంది, స్త్రీలు మౌనంగా ఉండాలా అని అడిగాను. నేను చెప్పాను, స్త్రీలు కూడా మౌనంగా ఉండాలని చెప్పాను. ఏంటిది మాకు అర్థం కాలేదు సార్, చెప్తాలేండి, రేపు వీలైతే రేపు లైవ్లో కూడా చెప్తానని చెప్పాను నేను. దేవుని స్తోత్రం. సరే, మనం ఏదేమన్నప్పటికీ మొట్టమొదటి విషయము ఆతిథ్యం విషయంలో వాళ్ళ ప్రయాసం. రెండోది వాళ్ళకున్నటువంటి అపవిత్రతను తొలగించుకునే విషయంలో. ఇట్స్ డేంజర్. అపవిత్రులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మీరు అక్కడి నుంచి బయటకు వచ్చారు, కొరింథియన్ రిలీజియన్ నుంచి బయటకు వచ్చారు, క్రీస్తు సంఘంలోకి వచ్చారు. కానీ క్రీస్తు సంఘములో ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతే దాని అర్థమేముంది? బాప్తిజం తీసుకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు,
ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ నరకంలో ఉన్నాడు అని అనుకోండి. ఒక పరిస్థితి ఎలా ఉంటుంది? రక్షించబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు, సేవ చేస్తున్నాడు, కానీ నరకంలో ఉన్నాడు. ప్రయోజనం ఏముంది దానివల్ల? ఏమండి, నేను ఎలాగైనా లాస్ట్ మూమెంట్లో అగ్నిలో నుంచి లాగబడినట్టు లాగబడి నేను ఇక్కడికి వచ్చి ఫలించి దేవుని రాజ్యంలో ఉన్నానంటే దానివల్ల ప్రయోజనమే. కానీ మనము ఊహించని వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న పలానా ఆయన ఉండొచ్చు, పలాని పాస్టర్ ఉండొచ్చు, పలాని భక్తుడు ఉండొచ్చు, పలాని టీవీ స్పీకర్ ఉండొచ్చు అనుకుంటాము. హెవెన్ వుడ్ బి ప్యాక్డ్, ఫుల్లీ ప్యాక్డ్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్. అరే, అతను తాగుబోతు కదండి, అతను దేవుని రాజ్యంలో ఎలా ఉన్నాడు? అతను మారాడు. నువ్వు మారినట్టుగా ఉన్నావు కానీ నువ్వు రహస్యంగా తాగుతున్నావు. అతను పూర్తిగా మానేశాడు, మనం మానలేదు. మీకంటే ముందుగా ఎవరు వస్తారండి దేవుని రాజ్యంలోకి? ఏమండి, లేదా? సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఓ పరిచయరారా, శాస్త్రులారా, సద్దుఖైరారా, మీరే వెళ్ళిపోతారు, మా సొంత ఊరని ఫీల్ అవుతున్నారేమో, మా సొత్తని ఫీల్ అవుతున్నారు. నో, మీరు అక్కడికి ప్రవేశించలేరు. మీకంటే ముందుగా ఎవరంట? సుంకరులు, వేశ్యలు. వాళ్ళందరూ మీరు పాపులని ముద్రలో వేశారు, మీరు మానే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పాపముతోనే పరలోక రాజ్యం వెళ్ళారని కాదు. ఎవడు పాపంతో పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు? వాడు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. వాళ్ళ పాపాన్ని చూస్తూ కూర్చున్నారు, వాళ్ళ పశ్చాత్తాపాన్ని మీరు చూడలేదు కదా. కొంతమంది పాపాన్నే చూస్తాం కానీ వాళ్ళకి దేవునికి మధ్యలో జరిగిన పశ్చాత్తాపాన్ని, ఆ సుంకరి యొక్క దొంగతనాన్ని, చోరుడండి వాడు అన్యాయస్తుడండి, వాడు వ్యభిచారండి అని అన్నాడు. కానీ అతని యొక్క పశ్చాత్తాపాన్ని చూశాడు పరిసయ్యుడు? చూడలేదు. అతని పశ్చాత్తాపాన్ని పరలోకం చూసింది కనుక అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. నువ్వు స్వనీతితో ముందుకు సాగిపోయావు, సెల్ఫ్ రైచియస్నెస్తో, మురికి గుడ్డల్లాంటి స్వనీతితో ముందుకు సాగిపోయావు. కానీ అతను నీతిమంతుడిగా తీర్చబడి తనను తానే నీతిమంతుడిగా తీర్చుకొని వెళ్ళిపోయాడు. ఉందా? ఎవరు తీర్చాడు నీతిమంతుడని? గాడ్ మేడ్ హిమ్ రైచియస్. దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడండి. నేను నీతిమంతుడిని అని చెప్పుకున్నంత మాత్రం నేను నీతిమంతుడు కాదు. ఫలానా అతను దుర్మార్గుడు అండి అని చెప్పేంత మాత్రం అతను దుర్మార్గుడు కాదు. దేవుడు మనల్ని నీతిమంతుడు, ప్రభు మెచ్చుకొను వాడే యోగ్యుడు, మిగతా వాళ్ళు కాదు యోగ్యం. నేను చాలా మంచివాడినండి, నేను ప్రార్థనా పరుడినండి, నీతిమంతున్నా అని చెప్పుకుంటున్నాను. నువ్వు యోగ్యుడివి కాదు. కానీ ప్రభువు మెచ్చుకున్నటువంటి ఆ సుంకరు ఉన్నాడు చూశాడా, అతడు యోగ్యుడు. ఒకవేళ ఇలా జరిగింది అనుకుందాం, వాళ్ళిద్దరు ఒకరోజు చచ్చిపోయారు అనుకుందాం. వాళ్ళిద్దరు భూస్థాపన కార్యక్రమాలు, ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు ఇవి జరుగుతున్నాయి. ఒకరోజు పరిసయ్యుడు పాతాళ లోకంలో బాధపడుతున్నప్పుడు కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్న సుంకరుని చూశాడు. మీరు చెప్పేది మీరు అనుకుంది వేరు, నేను కొద్దిగా డిఫరెంట్గా చెప్తున్నా. నేను పరిసయ్యుడు పాతాళ లోకంలో మంటల్లో గాలిపోతూ కనులెత్తి చూసినప్పుడు ఏం కనిపించింది అక్కడ? అరే, వాడు చోరుడు ఇక్కడ ఉన్నాడేంటి, అన్యాయస్తుడు ఇక్కడ ఉన్నాడేంటి, వ్యభిచారి ఇక్కడ ఉన్నాడేంటి అని అంటున్నాడు. మానవా, ఇప్పటికీ నువ్వు మారవా పరిసయ్యుడా? కొంతమంది మారరు, ఎన్నిసార్లు చెప్పినా మారరు. నేను కొంతమందికి చెప్పానమ్మా, ఎన్ని అనవసరమైన విషయాలు, వీటిలో జోక్యం చేసుకోదు, మీరు ప్రభు మందిరానికి వస్తూ ఉండండి, ఎదుగుతూ ఉండండి అని చెప్తే కొంతమంది మాట వినడం లేదు. చెప్తున్నాం, ఇవన్నీ అనవసరమైన విషయాలు. మనం మందిరానికి ఎందుకు వచ్చాం? ఈ పని చేసుకుందాం. కానీ చాలామంది అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. ఒక సేవకునిగా నాకు పరిమితులని మీ వ్యక్తిగతమైన విషయాల్లో జోక్యం చేసుకునే నీకు ఎందుకండి మా విషయాలు అని మీరు అన్నప్పుడు నేనేం సమాధానం చెప్పాలో అర్థం చేసుకోండి. కాబట్టి నాకున్న లిమిటేషన్స్ ప్రకారం నేను వెళ్తున్నా. నేను కొన్నిసార్లు చూసినా చూడనట్టుగా, విన్నా విన్నట్టుగా. మనం ఎలాగ ఉండాలంటే గుడ్డోళ్ళుగా, చెవిటోళ్ళుగా, మూగోళ్ళలాగా ఉండాలంటే. యెహోవా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు? గుడ్డోళ్ళు అయిపోండి మీరు. సీరియల్ విషయంలో సారీ అండి, నేను గుడ్డోండి, కళ్ళు కనిపిస్తామండి. మీ గురించి ఏదో సాడీ చెప్పాలనుకున్నాను, కానీ సారీ అండి, నేను మోగదాన్ని అండి కదా. మీరు ఏదో చెప్పారు వాళ్ళ గురించి చెడుగా, బ్లెస్సి మేడం గారు, నాకు వినపడలేదండి. చెవుడు వచ్చింది, ఇప్పుడు వయసు పెరిగిందిగా, 50 పెరిగింది. మీరు ఏదో చెప్పారు, దయమాంటి గురించో లేదా ఎవరి గురించో చెప్పారు, కానీ నాకు అది వినపడలేదు. కానీ ఏదో నా చెవులోంచి చొరబడి బయటికి వెళ్ళిపోయింది అంతే. మీరేం చెప్పారో ఏదో చెప్పారు, ఏదో సైకిల్ చూపిస్తున్నారు, నాకేం అర్థం కాలేదు. సరే వదిలేసేయండి. దేవుని స్తోత్రం. భక్తులు ఎలా ఉండాలట? చదవండి, ఒక్క మాట చదవండి, అదే మాట. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19వ వచనం. స్తోత్రం.
యెషయా గ్రంథం 42:19. యెషయా గ్రంథం 42:19. నా సేవకుడు తప్ప. సేవకుడు ఎలా ఉండాలట? కొన్ని చూసినా కానీ ఏం చేయాలి? నేనేం చూడలేదు రమ్మా, నువ్వు కంగారు పడొద్దు బ్రదర్, నేనేం చూడలేదు బ్రదర్. యెహోవా సేవకుడు తప్ప ఎవడు గుడ్డోడు? మీరు ఎలా ఉండాలండి ఇప్పుడు? ఇలా ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ప్రతిదీ వింటూ, వినకూడని వాటిని వింటూ, చూడకూడని వాటిని చూస్తూ, మాట్లాడకూడని వాటిని మాట్లాడుతూ ఏగా మనం చేసే పనులు కాదా? గట్టిగా అరిచి మాట్లాడితే కొంతమందికి చెవుడు కదా అని మాట్లాడితే అది వాళ్ళకి కనపడదు. కానీ చిన్న గుసగుసగా మాట్లాడితే నా గురించే కదా అంటున్నారు. కొంతమంది ఇలా ఉంటారు. దేవుని స్తోత్రం. యెహోవా భక్తులు ఎలా ఉండాలట? అప్పుడే ఆయనకి ఆర్డినేషన్ జరిగింది సౌలు రాజుకి. ఎవరు అన్నారు? హైటు గీటు బాగానే ఉన్నాడు కానీ ఈడు మనల్ని రక్షిస్తాడా ఈడు ముఖం అని పనికి మాలోళ్ళు కొందరు అనుకున్నారట. అతడు చెవిటి వాడైనట్టు. మీ గురించి చాలామంది చెడుగా మాట్లాడి ఉండొచ్చు, మీరేమైపోవాలి? చెవిటి వాడిని, మూగవాడిని అయిపోయాను నేను. మీరేదో చెప్పారా నా గురించి? దేవుని స్తోత్రం చెప్తే చెప్పారులేండి, నాకేం వినపడలేదు. నేను దాని గురించి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు. నేను మూగోడిని అయిపోయాను. దేవుని అప్పుడు సమస్య లేదుగా. మనం ఎంతసేపటికి వినదాని గురించి అడగాలని, కడగాలని, నిలదీయాలని ఇదేగా మన ప్రయత్నం. దీనివల్ల ఏమవుతున్నాయి? సమస్యలు వస్తున్నాయి. చెవిటోళ్ళు అయిపోండి, గుడ్డోళ్ళు అయిపోండి, మూగోళ్ళు అయిపోండి కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూగ భార్య, చెవిటి భర్త ఉన్నారనుకోండి, వాళ్ళ కాపురం ఎలా ఉంటుంది అండి? మూగ భార్య, భార్య మోగది, భర్త చెవిటోడు. అంటే భార్య మోగదైనా కానీ ఆమె ఏదో అంటానే బూతులు తిడుతుంటుంది. కానీ భర్త ఏందమ్మా, ఏం చేతులు చెప్పుకొని ఇష్టానుసారంగా తిట్టుకో. మన సంసారమైన, సేవ అయినా, మన సామాజిక జీవితమైనా అద్భుతంగా ఉండాలంటే ఇటువంటి అనుభవాలు మనకు కావాలి. సరే, ఏదేమైనప్పటికీ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపవిత్రత లేకుండా ఉండడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఒకప్పుడు అపవిత్రులు. మీ సంగతి ఏంటండి ఇది? ఇదేంటిది? అమ్మా, చదవాలంటే మనకు సిగ్గుగా ఉంది లేదండి? చదవాలన్నా, ఎవరైనా వినాలన్నా సిగ్గుగా ఉన్న మాటలు అక్కడ రాయబడ్డాయి. అసలు ఇట్టిది అన్యజనుల మధ్యలో కూడా జరగడం లేదండి. మీరు అన్యజనుల్లోంచి బయటకు వచ్చారు, ఏం లాభం? అన్యజనుల్లో కూడా జరగనిది మీలో జరుగుతుంది. చీ ఏంటిది అని కొరింథీ సంఘాన్ని అసహించుకుంటున్నాడు పౌలు. కానీ చివరికి వచ్చేసరికి అభినందిస్తున్నాడు. వెల్ డన్, వెల్ డన్. మనం ఎవ్వరము రాత్రికి రాత్రే పరిశుద్ధులం కాము. మనం పరిశుద్ధులు అవ్వడానికి, పరిపూర్ణులు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. వి వర్ జస్టిఫైడ్. కొన్ని క్షణాల్లో ఆ సుంకరి కొన్ని క్షణాల్లో నీతిమంతులుగా తీర్చబడ్డాడు. కానీ శాంక్టిఫికేషన్ అలా కాదు. ఇట్స్ అ ప్రాసెస్ కాదా? నేను బతికినంత కాలం ఏం చేయాలి? ఇదిగో స్వస్థత పొందితివి కనుక ఇక మీదట పాపము చేయకు, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు పాపం చేయదు. సిన్ నో మోర్ కాదు, అదేగా రాయబడింది. అనగా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డం ఒక ఎత్తు, అలాగైతే పరిశుద్ధుడుగా కొనసాగడం, శాంక్టిఫికేషన్, ఇట్స్ అనదర్ ప్రాసెస్. తర్వాత గ్లోరిఫికేషన్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ శాంక్టిఫికేషను, జస్టిఫికేషన్ లేకుండా గ్లోరిఫికేషన్, మహిమ పరచబడడం అనేది, మహిమ లోకములో చేర్చబడడం అనేది జరగదు. స్తోత్రం. సుంకరి నీతిమంతుడయ్యాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రతిరోజు హీ వాజ్ క్లెన్సింగ్ హిమ్సెల్ఫ్. అది ఉపమానం. ఒకవేళ అలాంటి సంఘటన అటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు తను తాను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుద్ధి చేసుకున్నప్పుడు ఒకరోజు వాడు దేవునితో ఉండడానికి యోగ్యుడిగా, దేవుని సన్నిధిలో నిలవడానికి యోగ్యుడిగా మారతాడు. ప్రతిరోజు మనకు ఈ ఉపవాస కూడికలు, ఈ ప్రార్థనలు, ఇవన్నీ దేనికి? టైంపాస్ కోసం కాదు, మాకు టైంపాస్ కోసం కాదు. నేను ఇప్పుడు బాధపడుతున్నాను, శుక్రవారం శనివారం ప్రార్థనలు పెట్టి నాకే కష్టంగా ఉంది, నేను బయట పరిచర్యకి పోవాలి, మీరు ఉండాలి సార్ అని ఈ సోదరులు. ఈ శనివారం కూడా పోయినసారి నిన్న అక్షయ రూపాయలో ప్రార్థన పెట్టాం. వాళ్ళు అన్నారు, సార్ మీ సంఘస్థులు ఎవరంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చే వారం నుంచి వస్తారులేండి అని చెప్పాను నేను.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 14వ అధ్యాయము 1వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రయాసపడాలి. దేనికోసం? అంటే ప్రేమ కలిగి ఉండడం అంత సులభమైన విషయం కాదు. ఐ లవ్ యూ అని చెప్పడమో, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడమో, నాకు ప్రేమ ఎక్కువ అండి అని చెప్పుకోవడం సులభమే. కానీ ప్రయాసపడాలి. దేనికోసం? అంటే మీ సంఘంలో ప్రేమ లేదు, ఈ ప్రేమను కీప్ చేసుకోండి. మీరు చేయు సంగతులన్నీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:14. మీరు చేయు కార్యములన్నీ ద్వేషముతో, ఆవేశంతో, ఉద్రేకంతో చేయండి. ఏం ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? మనకుండదా ఏంటి ప్రేమ? రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయముల్లో ప్రేమ కుమ్మరించబడింది. ఊరినే రాదు ప్రేమ. వస్తుందా? ప్రేమించగలమా మనం అందరినీ? మనల్ని మాత్రం బాగా ప్రేమించుకుంటాం. నన్ను నేను బాగా ప్రేమించుకుంటా, కానీ ఇతరుల్ని అంటాము. కానీ దయమ్మ ఆంటీ అంటే నాకు ప్రేమ అంటాను, కానీ ఉటితే. పలానా ఆంటీ అంటే, పలాని సిస్టర్ అంటే, పలాని బ్రదర్ అంటే నాకు ప్రేమ అంటాం, కానీ ఉటిదే. నా వల్ల కాదులేండి, మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, నిద్ర చాలేదండి, కొద్దిసేపు పడుకుంటానులేండి. నేను నిజంగా ఆ వ్యక్తిని, అవతల వ్యక్తిని ప్రేమించే వ్యక్తిని అయితే నా నిద్రను త్యాగం చేసి అతనితో పాటు ఉండాలి, ఆమెతో పాటు ఉండాలి. కానీ ఉంటున్నానా? మీరు అంత రాత్రి ఫోన్ చేస్తే ఎలాగండి? కుదరదు కదా. అందుకని తెల్లవారుజామున వచ్చానండి అంటే ప్రేమిస్తున్నట్టేనా? విన్నారు, వార్త వినంగానే ఏం చేయాలి? వెంటనే పరిగెత్తి అక్కడ ఉండాలి. అది ప్రేమ కదా. లేటుగా రెస్పాండ్ కావడం కాదు ప్రేమ, ఇమీడియట్గా రెస్పాండ్ కావడం, దట్ ఈస్ లవ్. ఒరే వాడెవడో చచ్చిపోయినాడండి, కొన ప్రాణంతో ఉన్నాడు, సరే పని చేద్దాం, మళ్ళీ చూద్దాంలే 1 గంట తర్వాత వచ్చి అని అనుకున్నాడా? అప్పటికప్పుడే తన పనులన్నీ పక్కన పెట్టేసి, అయ్యో ఎవడైతే మనకేంటండి అని వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి, వాడిని పూటకోళ్ళ వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళి కొద్ది వాడి నోట్లో ద్రాక్షారసం పోసి, వాడి నూనె పోసేసి అయిపోయిందని నా పని వెళ్ళిపోకుండా వాడిని అక్కడ తీసుకొని పోయి, అయ్యా ఈడెవడో నాకు తెలియదు, ఈ విషయం మీరే చూసుకోండి అని చెప్పకుండా, వీడి దగ్గర ఏం తీసుకోవద్దు పాపం, వీడి దగ్గర ఏమున్నాయి? ఏం లేవుగా. వాళ్ళు మొత్తం దోచుకొని పోయారు, వీడి వస్త్రాలు కూడా దోచుకొని పోయారు, ఈ పైన ఉన్నట్టు ఈ ఇన్నర్లు కూడా లేదు, లోపల ఉన్నవి కూడా దోచుకొని పోయారు. ఇంకేమున్నాయి? వాడికి ఏమీ లేవు. కాబట్టి పని చేద్దాం, వీడి కోసం, వీడి ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టింది మొత్తం నా అకౌంట్లో రాసుకోండి, నేను వచ్చేస్తాను. ఎవరు తీసుకుంటారు ఇంత రిస్క్? కాదా? బాగలేనప్పుడు హాస్పిటల్కి 10 నిమిషాలు చూసి వస్తాం మనం, అది మనం చూసిపించే ప్రేమ. దీన్నే మనం అనుకుంటాం, నాకు చాలా ప్రేమ అండి, వాళ్ళు చెప్పారు వెంటనే ఆ రోజు వెళ్ళారు చూసి వచ్చాను ప్రేమ. వాళ్ళ కోసం రిస్క్ తీసుకోగలమా మనం? మనల్ని ఎవరూ తీసుకోలేరండి. ఇక భార్య కాబట్టి తప్పదు, చచ్చినట్టు ఉండాలిగా. ఇక భర్త కాబట్టి చచ్చినట్టు ఉండాలి. ఇక బిడ్డలు కాబట్టి చచ్చినట్టు ఉండాలి. మళ్ళీ అక్కడ లేవు అనుకోండి, ఏం భార్య అండామా, ఏం భర్త అండామా, ఏం భర్త అండే, ఇలా అంటారని భయపడిపోయి ఇవి రిస్కులు తీసుకుంటున్నాం మనం. మనలో ఎవరికి ప్రేమ లేదు. ప్రేమ రావాలి అంటే మన హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడాలి. ప్రేమను గురించి పుస్తకాల్లో చదివినంత మాత్రాన, ప్రేమ కవిత్వం చదివినంత మాత్రం ప్రేమ రాదు. ప్రేమ అనేది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేది. ప్రేమ అనేది దురాత్మ ద్వారా, సెక్యులర్ థింగ్స్ ద్వారా వచ్చేది కాదు. ప్రేమ అనేది పరిశుద్ధాత్మకు మరో పేరు, ప్రేమ కలిగిన ఆత్మ. ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ లవ్. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. శక్తి, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏముంటుంది ప్రజల్లో? కానీ మనోళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు పగ, వాళ్ళ మనసంతా పగే ఉంటుంది. ఇది వీళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ ఏంటిది? విచిత్రమైన పరిశుద్ధాత్మ లాగుందే. దేవుడు వారికి పిరికితనము గల ఆత్మనే ఇచ్చాడు. దేవుడు వారికి శక్తి లేని ఆత్మనే ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి ప్రేమ లేని ఆత్మనే ఇచ్చాడు. దేవుడు వారికి ఇంద్రియ నిగ్రహం లేని ఆత్మనే ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. కాదా? చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడిపోయి, చిన్న చిన్న దానికి అలిగి, ఇది ప్రేమేనా? ఇది ఇంద్రియ నిగ్రహమా? శరీర సంబంధమైన విధానం ఇది. వాళ్ళకి దేవుడు, వాళ్ళకి మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని చెప్పాడు. కానీ యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు వారికి గాఢ నిద్ర కలిగిన ఆత్మనిచ్చాడు. ఇవి ఉంటాయి మనకు.
వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, భోజనం చేసేప్పుడు ఎవరికి నిద్ర రాదు. ఏమంటే ఎవరైనా భోజనం చేస్తూ మధ్యలో పడిపోయి అయిపోయిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారేమో, కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తింటూ అతను ఒక చికెన్ జాయింట్ కొరుక్కొని తింటూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడండి అని ఉందా? ఎప్పుడైనా విన్నారా? కానీ వాక్యం వింటూ ఏం చేస్తాం? నిద్రపోతాం. అతను పాయసం తాగుతూ ఐస్ క్రీమ్ కప్పు స్పూన్ 2 స్పూన్లు తిని అలా నిద్రలోకి జారిపోయాడు. నేను చెప్తారా? దాన్ని ఎంజాయ్ చేస్తాం, ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, దైవ సాన్నిధ్యాన్ని. నిద్ర రాకూడదంతే. కాబట్టి మన నయోమ ఆంటీ గారి చేతికి ఒక పెద్ద పిన్ ఒకటి ఇవ్వండి, ఆమె గుచ్చుకోవాలి. అవసరమైతే దయ్యం ఆంటీని పెట్టేసి ఒక సేఫ్టీ పిన్ ఇచ్చి పుడుస్తూ ఉండాలి ఆమెని. ఏం అరవకూడదు, మధ్యలో నోటికి ప్లాస్టర్ వేసేసి పొడవడం నోటికి ప్లాస్టర్ వేయడం. నిద్ర ఎలా వస్తుంది దేవుని సన్నిధిలో మనకు? దేవుని బిడ్డలు మెలకుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని, దేనికి ప్రయాసపడ్డారు వాళ్ళు? ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కాదు, ఆత్మ సంబంధమైన ఫలమైనటువంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఇరుకు మార్గములో ప్రవేశించడానికి ప్రయాసపడండి. దేనికోసం ప్రయాసపడుతున్నారు? డబ్బులు సంపాదించుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో? ఈ రోజుల్లో ప్రయాసలండి ఇవేగా. కానీ వాక్యంలో రాయబడింది ప్రయాసపడండి. దేనికోసం? పర్స్యూ లవ్, చేస్ ఆఫ్టర్ లవ్. ప్రేమను వెంటబడండి, ప్రేమ వెనకాల పోండి, దైవికమైన ప్రేమ వెనకాల వెళ్ళండి అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయము, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డారు. ఆతిథ్యం విషయమైనటువంటి ప్రయాసం ఒకటి. రెండోది అపవిత్రత తొలగించుకోవడానికి జరుగుతున్న ప్రయాసం. మూడోది ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసం. పగ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ఉందా? ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయాసపడండి. ఇవన్నీ ప్రయాసపడాలి, ఆటోమేటిక్గా ఉంటుంది, మనసులో ఉంటుంది. ఏదో ఒకరోజు చెప్తాను ఈ పని కదా. మన మనసులో పగ లేదా? ప్రతీకారం లేదా? అరే నేనేదో రాసి ఇచ్చానని చెప్పేసి, జన్మ హక్కు ఏదో బర్త్ రైట్ రాసి ఇచ్చానని వాడికి వెళ్ళిపోతే మాత్రం నష్టం ఉంది. నాది నాకు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని అనుకునేవాడైతే బాగుండేది. అర్థం చేసుకోలేక మా నాన్న ఆదరణ కూడికి అయిపోవాలి, నిన్ను చంపేలేను అని తనను తాను ఓదార్చుకొనుచుండెను. ఇలా ఎవరైనా ఓదార్చుకుంటారా? నాన్న చచ్చిపోతాడు, ప్రార్థన పెడతాం, ప్రార్థన పెట్టిన తర్వాత రోజే నిన్ను చంపేస్తాను, ఓ 3 రోజులకి ఆదరణ కూడికి పెడతాను, నాకు ఇష్టం వచ్చిన ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోతాను, ఉంటే ఆమె ఒక్కతే ఉంటుందిలే. నాన్న చచ్చిపోయాడు, ఆమె ముద్దుల కొడుకు చచ్చిపోతాడు, ఆమె ఒక్కతే ఉంటుంది, నేను వెళ్ళిపోతాను నా ఇష్టానుసారంగా అనుకున్నాడు ఒకడు. 20 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రతీకార స్వభావం కలిగినోడు తమ్ముడిని చూసినప్పుడు కౌగిలించుకున్నాడు మెడ మీద పడి. ఏమైంది 20 సంవత్సరాల కాలంలో? హేతు కుమార్తెలను వాళ్ళని చేసుకున్నాడు. వాళ్ళు ఇసిగిచ్చారు, ఏం అర్థం కాని పరిస్థితి వచ్చింది, వీళ్ళ వలన తలకాయ నొప్పులు వచ్చాయి. ఏదేమైనా మా తమ్ముడు ఉంటే బాగుండేదండి. వాడు ఆ రోజు జన్మ హక్కు దొంగలించాడనేది వాస్తవం, మోసం చేశాడనేది వాస్తవం. కానీ వాడు మంచోడండి, వాడిని కలుసుకోవాలని ఈయన ఎదురు చూస్తున్నాడు. తమ్ముడు భయపడిపోయాడు, అన్నయ్య ఎక్కడ చంపుతాడని. కానీ దూరం నుంచి చూసి వంగి నమస్కారం చేసినప్పుడు అన్నయ్య కూడా వంగి నమస్కారం చేయలేదు. అన్నయ్య వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడు అన్నీ వదిలేసారు, ఆ పాత రోజుల్లోనే తీసుకున్న శపథాలు, ఆ ప్రమాణాలు, ఆ ఛాలెంజెస్ అన్నీ వదిలేసాయి. మనం కలిసి తండ్రి ఇంటికి వెళ్దాం. నాన్న ముసలోడు అయిపోయాడు, అమ్మ ముసలిది అయిపోయింది. ఈ టైంలో 20 సంవత్సరాలు ఫ్యామిలీకి దూరం అయిపోవడం అది ఎంతవరకు కరెక్టరా? బుద్ధి లేనోడా? ఇదంతా ఎవరుళ్ళు? ఈ గ్యాంగ్ అంతా ఏంది? అదిగో నీ చిన్న మరదలు, నీ పెద్ద మరదలు, ఓ ఎంతమందిని గణేసేవేదిరా నాయన. 4 భార్యలు ఉన్నప్పటికీ కూడా నాకు అంతమంది పుట్టలేదు, 2 భార్యలకి నీకు ఎంతమంది? 70 మంది. మై గాడ్, యెహోవా ఆశీర్వాదం అన్నయ్య అని చెప్పాడు. ఎవరిళ్ళు అని అన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నీ దాసునికి దేవుడు అనుగ్రహించిన సంతానం అండి, మామూలుగా ఆశీర్వదించబడలేదు. అరే చిన్నోడా, ఆశీర్వాదం దొంగలించడమే కాకుండా ఎక్కువ ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకున్నావు కదరా. ఇంతమందా? రాహిలమ్మ గారు వచ్చి, వందనాలు బావగారు, మీ గురించి చెప్పడం కానీ ఎప్పుడు వినలేదండి, ఇప్పుడు నేరుగా చూస్తున్నామండి. చిన్నమ్మ చెయ్యమ్మ ఎవరు గుడితో వచ్చి వందనాలు బావగారు అనింది. తర్వాత అందమైన పిల్లలు వచ్చేసి వందనాలు బావగారు. అమ్మ నువ్వెవరు? నేను కూడా. ఓహో అమ్మో ఎంత ఉందో వ్యవహారం. అప్పుడు ఎప్పుడో మిమ్మల్ని చిన్నప్పుడు చూశానమ్మా, ఇప్పుడు చూస్తున్న పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా బావగారు. ఆ ముసలంటికలు
బుగ్గ లోపల పోవడాలు ఇవన్నీ మీరు అందరూ ముసలాళ్ళం అయిపోయాం కదా అని అనుకోండొచ్చు. ఫ్యామిలీ రీయూనియన్ జరిగింది. ఇస్సాకు ఇంటికి వాళ్ళు తిరిగి వచ్చేసారు. దైవ సన్నిధికి తిరిగి రావాలి మనం. దేవుని స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి 14వ అధ్యాయము 28వ వచనం. 28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండాలి. చాలండి, ఒక్క నిమిషం. స్త్రీలు మౌనంగా ఉండాలంటున్నారు. ఇక్కడ పౌలు ఏం చెప్పాడు? పురుషుడు మౌనంగా ఉండాలి అని రాయబడింది. దీని గురించి సంఘాల్లో చెప్పడం లేదు. అతడు ఏం చేయాలట? అతడు మౌనంగా ఉండాలి. ఇంకొకటి గురించి రాయబడింది 30వ వచనం. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా ఎవరుండాలట? మొదట్లో ఏమన్నాడు? 28లో అర్థము చెప్పువాడు లేకపోతే ఎవరడు? భాషతో మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి. తర్వాత రాయబడింది మొదటివాడు మౌనంగా ఉండాలి. ఎవరి గురించి? స్త్రీల గురించి కాదు, పురుషుల గురించి. స్త్రీల గురించి ఒక్కసారి చెప్పాడేమో మౌనంగా ఉండమని, కానీ పురుషుల గురించి 2 సార్లు చెప్పాడు దేవుడు. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి మీరు, కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం. మౌనంగా ఉండాలి. ఎవరు? సియోనులో మౌనముగా ఉండుట. దేవుని స్తోత్రం. సియోనులో మౌనంగా ఉండాల్సింది ఎవరు? భక్తులు, పురుషులు మౌనంగా ఉండాలి. స్త్రీల మౌనం గురించే మాట్లాడిన సమాజం, సంఘాలు, డినామినేషన్లు పురుషుల యొక్క మౌనం గురించి మాట్లాడడం లేదేంటి? నాకు అదే అర్థం కావడం లేదు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. 2వ అధ్యాయంలో చివరి వచనంలో రాయబడింది, ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఏమో లేదండి మీ బైబిల్లో హబక్కూకు అంటే కష్టపడుతున్నారు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. లోకమంతా మౌనంగా ఉండాలి. లోకమంతా అంటున్నప్పుడు స్త్రీలు ఉన్నారు, మనోళ్ళు ఎంతసేపటికి. ఇప్పుడు హైలైట్ చేసింది ఏంటి? ఒక కవిత రాశాను నేను. నేనంతా కూర్చొని చాలా కష్టపడి ఒక కవిత రాశాను. ఆమె మౌనం అనే ఒక కవిత రాశాను. దాన్ని ఫేస్బుక్లో పెడతాను, మీకు పెడతాను, చదవండి. ఈ పెడితే నిన్నే పెడితే హాట్గా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో నేను పెట్టలేదు. నేను పెట్టే పోస్టులకి నన్ను ఆమె ప్రార్థించాలి, ఆమె పాడాలి అని పెడితే ఏంది బ్రదర్, ఏంది పిచ్చితనం నీకు అని అన్నారు. ఆమె ఎవరు అని అడుగుతున్నాడు ఒక ఆయన. ఇంకేం చెప్పాలండి సమాధానం? స్త్రీల మహిళా దినోత్సవం రోజు ఆమె పాడాలి, ఆమె ప్రార్థించాలి, ఆమె ఇక మీదట మౌనంగా ఉండకూడదని ఒక పోస్ట్ పెట్టాను. ఎవరు చూడలేదు మీరు? స్టేటస్లో ఉంటుంది అది. ఆమె ఎవరు అని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మహాకవి శ్రీశ్రీ గారు రాజమండ్రి దగ్గర ఎక్కడో వంతెన మీద ఉండి చూస్తున్నప్పుడు ఎవరు అడిగారట, సార్ ఏంటి చూస్తున్నారు మీరు అని అడిగారంట. ఆయన అన్నట, సంధ్యను చూస్తున్నాను అన్నాడట. ఎవరు సార్ ఆమె అని అడుగుతున్నారట. ఆయన ఏమన్నాడు? కవితా రూపంలో అన్నాడు, సంధ్య అంటే ఎవరు? సాయంకాలాన్ని నేను చూస్తున్నానని చెప్పాడు. సంధ్య అంటే ఎవరండి ఆమె? అలా ఉంటుంది మన పరిస్థితి. ఒక ఆయన అన్నాడ, రజనీ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడట. రజనీ అంటే ఏంటి? రాత్రి. రజనీ అంటే ఎవరు? మనోళ్ళు ఎంత అపార్థం చేసుకుంటారు. చూడండి ఇక్కడ రాయబడిన మాటలు. పురుషుల యొక్క మౌనాన్ని గురించి దేవుని వాక్యంలో స్త్రీలు కూడా మౌనంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండాలని ఏ బేస్ మీద చెప్పాడు పౌలు? చదవండి ఒక మాట, 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను. ఓకే, పైన ఎవరి గురించి రాయబడింది? మౌనంగా ఉండాల్సిన 2 విధాలైన పురుషుల గురించి రాయబడింది. వారు లోబడి ఉండవలసినదే కానీ ఇలాగూ నేను చెప్పడం కాదమ్మా, ధర్మశాస్త్రం చెప్తుంది. కొరింథీ సంఘస్థులారా, మీకు ధర్మశాస్త్రం లేదు, మీ ధర్మశాస్త్రంలో ఇది లేదేమో కానీ మా యూదుల ధర్మశాస్త్రంలో, యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో అని కాదు, యూదుల ధర్మశాస్త్రము చెప్పుచున్నది. దీన్ని మర్చిపోయారు మనం. ధర్మశాస్త్రముతో మనకు సంబంధం లేదు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, స్త్రీ మౌనంగా ఉండాలి. ఆమెకు నేను మాట్లాడుటకు సెలవు ఇవ్వను. ఒక యూదుడిగా నేను ఆమెను అలౌ చేయను. ఒక యూదుడిగా నా ధర్మశాస్త్ర ప్రకారం నేను అలా చేయనని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏకంగా అదొక డినామినేషన్ అయిపోయింది, అదొక డాక్ట్రిన్ అయిపోయింది. స్త్రీ మౌనంగా ఉండాలని.
స్త్రీ మౌనంగా ఉండాలని మాట్లాడుతున్నారు, సరే, పురుషుడు కూడా మౌనంగా ఉండాలి. ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు కాబట్టి సర్వలోకము. భాషతో మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి. ఎప్పుడు? అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండవా నువ్వు? ఒకవేళ నేను నాకు బయలుపరచబడింది చెప్తూ ఉన్నాను, నేను ఇంకొక ఆయన కూడా చెప్పడం ఆరంభించాడు, అప్పుడు మొదటివాడు మౌనంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ ఒకేసారి అనే భాషలో మాట్లాడమని కాదు, అందరూ ఒకేసారి ప్రవచనం చెప్పారు. అందరూ లేచి నిలబడి టీం అందరినీ నిలబెట్టావు యవనస్తుల్ని. ఈ అమ్మాయి ఒక పాట, అమ్మాయి ఒక పాట, ఈ అమ్మాయి ఒక పాట, అందరు రకరకాల పాటలు పాడారు. ఎలా ఉంటుంది ఆ పాట? అందరూ కలిసి ఒక పాట పాడితే ఎలా ఉంటుంది? ఈ రోజులో సంఘాల్లో మ్యూజిక్ స్టార్ట్ కాగానే అందరూ కలిసి అన్ని భాషలు మాట్లాడేస్తున్నారు. ఎవరికి ఏం అర్థం కావట్లేదు. మరి ఏంద్ర అల్లరి అనుకుంటున్నారు కాదా? మీరు మౌనంగా ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మీకు ఏదో బయలుపరిచాడు, మీరు చెప్పండి. దేవుని స్తోత్రం. ఒక చోట మచిలీపట్నం దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆమె సార్ అని చేతి, ఏమ్మా చెప్పమ్మా అని చెప్పేసి ఆమె ప్రవచించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో చెప్తున్న దానికి అనుగుణంగా ఆమె ప్రవచించింది. అందరూ సంతోషించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ముసలావిడ 90-95 సంవత్సరాల ముసలామ, గుంటూరు జిల్లా కారంపూడి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు వాళ్ళ అమ్మమ్మ ఆమె, అయ్యా నీతో కొద్దిసేపు ప్రార్థన చేయాలనిపిస్తుంది నాకు అని చెప్పింది. సరే అంటే ప్రార్థన చేస్తామని 90+ ఇయర్స్. ఆమె సరిగా చెవి కూడా వినిపించదు. ఆమె ప్రవచించింది. నేను చెప్పిన వాక్యంలో మీరు చెప్పారే, మీరు నాకు వాక్యం ఎక్కడ కనిపించిందండి, నాకు చెవుడండి. నువ్వు ఎలా చెప్పావు? సేమ్ స్పిరిట్ అక్కడ వర్క్ అయింది. ప్రవచించాలి, ప్రవచించేటువంటి వరాన్ని మనం కలిగి ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ మౌనంగా ఉండడం దేని విషయం? సెల్ఫ్ కంట్రోల్ మనం తెలుసుకోవాలి. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అంతా డిస్టర్బెన్స్ లా, పెంటికోస్టల్ చర్చెస్లో మొత్తం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ సంతోషంగా అనిపించడం లేదు, ఒకటే అరుపులు కేకలు. పాత రోజుల్లో ఒక విషయం కూడా చెప్పి ముగిస్తాను నేను, ఇది ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. 1930లో పెంటికోస్టల్ ఉద్యమము మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంటే ఒక 25 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చింది. ఆ ఉద్యమానికి కారణమైనట్టు ఒక మహిళ ఉంది మహారాష్ట్రలో, ఒక బ్రాహ్మణ్ లేడీ. సరే, దాంట్లోకి వెళ్ళడం లేదు. ఈ 1930లో ఆరాధన ఎలాగుండేదంటే, ముందు పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి ఒక పాట పాడుతుండగానే వాళ్ళందరూ ఆత్మచేత నింపబడేవాళ్ళు. ఎవరు నిలబడేది లేదు, అందరూ కూర్చొని ఇంకాసేపటికి 10 నిమిషాల దాకా పాట పాడేవాళ్ళు. తర్వాత రెండో పాట ఆరంభమయ్యేది. రెండో పాటకు కూడా ఆత్మచేత నింపబడుతున్నారు. ఎన్ని పాటలు పాడితే అన్నిటికీ అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు, స్టైల్ మారింది. ఇప్పుడు 4 పాటల తర్వాత ఇప్పుడు ఏంటి నెక్స్ట్? వర్షిప్. అరువు తెచ్చుకున్న గొడ్డల లాంటి ఆరాధకులను కొంతమందిని నిలబెట్టేసి వర్షిప్. చూడండి సంఘం ఎలా పక్కదారి పట్టిందో. వాళ్ళు ఊరినే ఆత్మతో నింపబడుతున్నారు. కానీ మనోళ్ళకి మూడో పాట, ఒకటో పాటప్పుడు, రెండో పాటప్పుడు, మూడో పాటప్పుడు రాదు పరిశుద్ధాత్ముడు. 4వ పాటప్పుడు డ్రమ్ము బాగా కొట్టినప్పుడే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. కొర్నేలి ఇంట్లో ఆత్మచేత వాళ్ళు ఎలా నింపబడ్డారు? వాళ్ళందరూ ఆరాధన, ఈ సమయంలో అందరూ లేండి వర్షిప్ చేద్దాం అని అన్నప్పుడు కాదు, పేతురు ఇంకనూ మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు వాడి మీద దిగి వచ్చాడు. కానీ ఈ రోజుల్లో అది జరగడం లేదుగా, అంతా రివర్స్ అయిపోయింది. డ్రమ్ము లేకపోతే మనకు పరిశుద్ధాత్మ దిగడు కాదా? సంఘము ఎలా పతనావస్థకు వచ్చిందో అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఏదో సంఘాలను విమర్శించాలని కాదు, విమర్శించక తప్పదు. దేవుని స్తోత్రం. యేసుప్రభు మంచి విమర్శకుడు అండి కాదా? మత్తయి సువార్త 23 వాళ్ళని చీల్చి చెండాడాడు. సున్నం కొట్టిన సమాధులారని తిట్టలేదా? సాఫ్ట్గా మాట్లాడే సహోదరులైన పరిచయులారా, శాస్త్రులారా అని కాదు, కపట సహోదరులారా, గుడ్డి పరిచయుడా అని రకరకాల తిట్టలేదమ్మా వాళ్ళని. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4వ విషయం, వాళ్ళని వాళ్ళు అణుచుకునేటువంటి ప్రయత్నం. సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి గిఫ్ట్లో మనం ఆపరేట్ కావాలి. షాలేం గ్రూప్లో ఏదో పెట్టాడు, ఎక్కువ పోస్టులు పెట్టొద్దండి, నువ్వు చేసింది కూడా తప్పే బాబు. వెంటనే ఒక ఆమె ఆవేశపడి దాంట్లోంచి గ్రూప్లోంచి బయటికి వెళ్ళింది. తొందరపడి ఏది మాట్లాడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయుడు లక్షణం ఎలా ఉంటుందంటే నిదానించి మాట్లాడతాడు. నిదానించి